TrueFitతో మీ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు అండ్ చాలా మందికి తెలియదు అనుకుంటాను. సో ఆ జర్నీ ఏంటి, ఎట్లా స్టార్ట్ చేశారు? My journey as a fitness coach backs 2 years more back, అంటే ఒక 7-8 years. So అంతకుముందు I used to be an IT employee. I was a senior consultant there and then worked for 3 years. Not happy with the job. Don't know what to do with life. చాలా మంది సక్సెస్ అవ్వాలి అంటే మీరు 6 hours పడుకుంటే సరిపోతుంది అనేది ఒక బయట ఉన్న మిత్ అన్నమాట. సో మీరేం సజెస్ట్ చేస్తారు? ఎన్ని hours of sleep is I would say required? it's a complete wrong information. It's a very overstated thing which will mislead a lot of people. So fundamentally, decision making, presence of mind, being active, spontaneous, these are very important for an entrepreneur. న్యాచురల్ వే ఆఫ్ బిల్డింగ్ మజిల్ అంటే డస్ ఇట్ ఇంక్లూడ్ సప్లిమెంట్స్ ఐడియల్ గా? ఇంత తినాలి, ఇంత వర్కౌట్ చేయాలి, ఇంత తినాలి, ఇంత వర్కౌట్ చేయాలి, అంతే. క్యాలరీస్ లేదు, మ్యాక్రోస్ లేదు, ఏమీ లేదు. అంటే వర్కౌట్ చెయ్యని డే కూడా మనం క్రియేటిన్ తీసుకోవచ్చు, బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగుంటుంది అనే ఇదిలో 5 grams కన్స్యూమ్ చేస్తారు. సో వాట్ డు యు సే అబౌట్ Which is true. ఓకే. There's a lot of research on it. Okay. Creatine monohydrate specifically speaking. Aadavallalo who are depressed, when they supplemented with creatine, it actually helped them to decrease the symptoms of depression. ఒక ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ గా ఉండి ఒక సెలబ్రిటీ వచ్చి చెప్పేస్తే మేము కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మేస్తారు. అట్లా నేను చూసిన ఒక అడ్వర్టైజ్మెంట్ ఏంటి అంటే, ఒక ప్రోటీన్ పౌడర్ వాటర్ లో బాగా డిజాల్వ్ అయితే అది క్వాలిటీ ప్రోటీన్ అనేది నేను చూసిన అడ్వర్టైజ్మెంట్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? See, క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అండ్ మిక్సబిలిటీ ఆర్ 2 different things. ఒక సీజన్ లో ఒక సప్లిమెంట్ కి సూపర్ హైప్ దొరుకుతుంది, ఇంకో సీజన్ లో ఇంకో సప్లిమెంట్ కి సూపర్ హైప్ దొరుకుతుంది. దాంట్లో కొన్ని నిజంగా పనిచేస్తే కొన్ని పనిచేయాలి. సో ఓవర్ డోసేజ్ ఇష్యూస్ దీనికి కూడా ఉంటాయా? లైక్ ఐ మీన్ యూ కెనాట్ అని చెప్పాను, కానీ ఇట్ ఈస్ హార్డ్ టు ఓవర్ డోస్. రీసెంట్ గా ఐ గాన్ త్రూ బ్రాండ్ కాల్డ్ గాటకా. ఓకే, సమంత గారి. సమంత గారి. సో అందులో లైక్ I've heard pretty new names, అంటే లైక్ ఆ టాబ్లెట్స్ ఆర్ సప్లిమెంట్స్ మీద నేమ్స్ కూడా pretty new గా ఉన్నాయి. So Gattaca's clear creatine is micronized, definitely easier on the stomach. నేను స్పెసిఫిక్ గా ఈ సప్లిమెంట్ బ్రాండ్ అని మాట్లాడలే కానీ, బట్ ఇన్ జనరల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ విచ్ ఆర్ సెల్లింగ్ NMNO. సో క్వశ్చన్ ఇట్, ఎందుకు, ఏమిటి? ఏదో సినిమాలో చెప్పినట్టు బాబు మోహన్ గారు, ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 ఆర్ యాక్చువల్లీ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద లైఫ్. సెలబ్రిటీస్ కూడా ఫిట్నెస్ ఎంతూజియాస్ట్లు అయిపోయారు 90%. ఐ కెన్ సే everybody realized that being fit is the new flex. I'll tell you a very personal thing here. So when I started with Nani Anna, his main motto was to show the body. ఇక్కడ నుంచి మెల్లమెల్లగా మైండ్ సెట్ ఫిట్నెస్ as a lifestyle కి మారింది. ఓకే ఓకే. So I understood the importance. He's 43 years old. అంటే ఎలా ఉంది తనతో వర్క్ చేయడం, ఆ జర్నీ అంతా? నాని అని గురించి మాట్లాడితే పట్టుదల ఉన్న మనిషి. ఓకే, దిస్ ఇస్ ద రైట్ వర్డ్ ఐ కెన్ టెల్ హిమ్. మొండి పట్టుదల. If he wants to do it, he'll do it with 100% effort. హాయ్ సార్, వెల్కమ్ టు Anantra Media. Thank you so much. Thank you for inviting. Thank you so much for accepting. Okay, I was being so persistent. Sorry for that. Okay. No, that's fine because you wanted this. Yeah. Maybe that's the kind of persistence even what I had when I started off. So Okay. maybe that's the reason I came here. Actually, like నేను ఈ పాడ్కాస్ట్ చేద్దాము అనుకున్నప్పుడు, లైక్ I've seen your story from, I think from last 3 years I've been following. Okay. మిమ్మల్ని చూసి కూడా నాకు కొంచెం ఫిట్నెస్ ఎక్కేసింది అనమాట. ఐ మీన్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ వెరీ వెల్, బట్ ఓకే ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లైఫ్ లో అని అయితే నాకు ఒక అండర్స్టాండింగ్, అట్లీస్ట్ అవేర్నెస్ వచ్చింది. మీరు TrueFit తో మీ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు అండ్ చాలా మందికి తెలియదు అనుకుంటాను. అంటే మేబీ దే మైట్ ఫాలో ఆర్ మైట్ నాట్ ఫాలో. సో ఆ జర్నీ ఏంటి, ఎట్లా స్టార్ట్ చేశారు? మీలో బిజినెస్ యాంగిల్ ఈరోజు విల్ టాక్ అబౌట్ ఇట్ కొంచెం. Definitely this is completely a new perspective to talk to because ఓకే, all while నేను నా జర్నీ గురించో లేకపోతే నా పర్సనల్ జర్నీ గురించో మాట్లాడిన తప్ప I never spoke about the business side or the kind of me being an entrepreneur in terms of starting up an online fitness platform అన్నది ఇప్పుడు మాట్లాడలేదు సార్ ఇంకా. I mean maybe last time ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడా, but I think this is another opportunity for me to deep dive into it. So basically మా కంపెనీ ఇట్స్ కాల్డ్ TrueFit. ఓకే, అది TrueFit అని ఎందుకు మార్చామంటే మాకు TrueFit అని డొమైన్ దొరకలే. ఓకే, డొమైన్ కష్టాలు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా TrueFit అని ఆల్రెడీ దిస్ డిఫరెంట్ TRUEFIT అని చాలా ఉన్నాయి, ఫిట్నెస్ అని అట్లా ఉన్నాయి. ఓకే, సో దెన్ వి థాట్ ఓకే అవర్ ఇంటెన్షన్ ఈస్ టు మేక్ పీపుల్ ఫిట్, మేక్ people truly fit, so it's let's make it TrueFit as an Instagram handle అని చెప్పి అట్లా TrueFit అని పెట్టా. But in general it's TrueFit. Okay. Yeah. So to start off with, it started in 2020.
2020 ఓకే. as a company. But even before that, my journey as a fitness coach backs 2 years more back, and 7-8 years of overall experience is what I have in this field. So antaku mundu I used to be an IT employee. ఓకే. So I was in IT working for Capgemini. I was a senior consultant there, and then worked for 3 years. Not happy with the job, don't know what to do with life. ఆ టైంలో ఇంకా నేను అదే టైంలో ఆ 3 years of టైంలోనే I was fat. I realized I want to be lean and come over my slip disc injury and kind of stuff. Started my fitness journey. ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో అక్కడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత బోత్ ఆన్లైన్ కోచింగ్, I mean there's a company in Pune where I joined them as a coach as a part time. at na కార్పొరేట్ జాబ్ అండ్ ఆన్లైన్ కోచింగ్ రెండింటిని మేనేజ్ చేస్తూ ముందుకు వెళ్ళేవాడిని. అండ్ దేర్ ఇస్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ వేర్ ఒక 1 year తర్వాత ఐ హ్యాడ్ టు క్విట్ మై జాబ్ బికాస్ ఐ హ్యాడ్ టు చూస్ ఐదర్ ఆఫ్ ద థింగ్స్. ఒకటేమో హ్యాపీనెస్ ఇస్తుంది, ఇంకోటేమో స్టాండర్డ్ మనీ ఫ్లో ఇన్. బట్ హ్యాపీనెస్తో పాటు ఐ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ ఇక్కడ బేసిక్ అమౌంట్ ఏదైతే సంపాదిస్తాను ఇక్కడ సంపాదించుకున్న నమ్మకం వచ్చి క్విట్ మై జాబ్. ఓకే. సో అప్పుడు ఐ కేమ్ ఆఫ్ టు హైదరాబాద్. సో పోస్ట్ కమింగ్ టు హైదరాబాద్ ఆల్సో ఐ వాజ్ వర్కింగ్, ఐ వాజ్ అ ఫిట్నెస్ కోచ్ in the same company in Pune. Okay. వాళ్ళు పూణేలో బేస్ అయి ఉన్నారు. And then I was in Hyderabad. And I shifted to Hyderabad also so that simply to get into the contacts and kind of get into the celebrity fitness coaching field and training field kind of thing. Don't know what will happen. వచ్చా అలాగో ఫ్రీలాన్సింగ్ జాబ్ ఎక్కడి నుంచైనా పనిచేయచ్చు ఆన్లైన్ కోచింగ్ అనేది వచ్చేసా. ఓకే. సో దెన్ ఈ పూణేలో ఉన్న కంపెనీతో I was working for a while and then I came out of it. Okay. I was doing things on my own. And that's when in 2020 I realized that why don't we start a company where it can cater the common sense of fitness, where make fitness simple for people. Okay. అంటే వాళ్ళు రెగ్యులర్గా ఏవైతే తినగలరో, వాళ్ళు ఏవైతే సస్టైన్ చేయగలరో, వాళ్ళు ఎలా అయితే ప్రెప్ చేసుకోగలరు ఇంట్లో ఈజీగా, అండ్ దాంతోపాటు ట్రైనింగ్ పరంగా కూడా ఓవర్ కాంప్లికేట్ చేయకుండా వాళ్ళకి ఈజీగా ఎలా అయితే చెప్పగలమో దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని పరంగా మనం ఏమైనా కేటర్ చేయగలవా అని ఆలోచించి స్టార్ట్ చేసిన ఒక కంపెనీ ఇస్ TrueFit. ఓకే. ఓకే. అండ్ జనరల్లీ ఇప్పుడు ఎక్సర్సైజ్ అనగానే డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి కమింగ్ టు లైక్ ఓకే కొంతమంది జుంబా, డాన్సింగ్, యోగా, జిమ్ ఉంది, అండ్ దెన్ పిలాటిస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. ఓకే. సో ఇలా మల్టిపుల్ ఉన్నప్పుడు ఐ మీన్ మీరు చూస్ చేసుకునేటప్పుడు ఓకే నేను ఈ సెగ్మెంటే చేస్తాను అని డిడ్ యూ ఎనీ స్పెసిఫిక్గా చేసుకున్నారా ఆర్ ఎల్స్ వాట్ ఈస్ యూఎస్పి బేసికలీ? ఓకే. సో యూఎస్పి కంటాను వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫండమెంటల్లీ. ఓకే. అంటే ఒక మనిషి హెల్దీగా ఉండాలంటే తనకి ఏం కావాలి అని ఒక బేస్ ఫండమెంటల్ తీసుకున్నాం. ఓకే. బేస్ ఫండమెంటల్ ఏంటా అని చూస్తే ఫస్ట్ థింగ్ ఈస్ ఈటింగ్ న్యూట్రిషియస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద వీక్, రైట్? దెన్ కమ్స్ ఎక్సర్సైజ్ పరంగా ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ విచ్ యాక్టివేట్స్ యువర్ మజిల్, బికాస్ మజిల్ ఈస్ ఎ లాంజిటివిటీ ఆర్గాన్, రైట్? యూ యాక్టివేట్ ఇట్, it will maintain itself and it will start growing. Okay. So obviously muscle activation చేయడానికి the easiest way is to pick up a dumbbell and start lifting. Okay. Right. Of course there are other ways also to do it, like for example ఇప్పుడు యోగాలో కూడా మీరు హఠ యోగాకి వెళ్ళిపోతే వేర్ బాడీ వెయిట్ తోనే చాలా దీనిగా చేయొచ్చు. పిలాటిస్ లో కూడా it also comes under resistance training only, but in a different form altogether. Maybe you will not be lifting super heavy weights, but body weight తోనే tempo తోనే you will start putting resistance on the muscle. Okay. Right. So there are different forms of resistance training. So I personally like lifting weights. Okay. So అంటే కొంచెం ఈజియర్ గా ఉంటుంది అనిపిస్తుంది. Personal preference, not rather than being easier, I enjoy it. Okay. And easiest way for you to activate your muscle. It's as simple as for example ఇప్పుడు మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, సరుకులు కొనుక్కున్నారు, ఒక 5 kg బ్యాగ్ ఉంది. ఆ 5 kg బ్యాగ్ని పట్టుకొని మీరు ఎత్తడానికైనా మీకు స్ట్రెంగ్త్ కావాలి కదా, ఇంటికి వచ్చేదాకా నొప్పి రాకూడదు అట్లీస్ట్. అది మీరు మోయగలిగి మీ పనులు మీరు చేసుకోగలగాలి. రాదర్ దాన్ టాకింగ్ అబౌట్ నొప్పి ఎలాగో వస్తుంది ఎలా చేసినా. ఓకే. ఇట్ ఈస్ అబౌట్ యూ ఏబుల్ టు డూ ఇట్, అంటే డెవలపింగ్ ద స్కిల్ టు డూ ఇట్. సో ఇన్ దట్ వే weight training can help you. So that's how it's a lot of reasons there where I'm more inclined towards weight training. అలా అని మిగతావి ఏం పనికిరావు, మిగతావి చేయకూడదు అని కాదు. Okay. My personal preference is this. And second thing, I'm a person who wants to try all forms of fitness. Okay. But my time doesn't permit it. అందరికీ 24 గంటలే ఉన్నాయి. అండ్ అందులోకి నేను దీంట్లోకి వచ్చాక అట్లీస్ట్ నేను ఐటీలో ఉండగా నాకు 8 hours జాబ్, తర్వాత ఇంటికి వెళ్ళి ఆ పనులు నేను చేసుకునేవాడిని. ఇక్కడ అది లేదు. 7 గంటలు పడుకుంటున్నా. ఓకే.
కుదిరితే కొన్ని రోజులు 8 గంటలు పడుకుంటా, లెగిసినప్పటి నుంచి పడుకునే వరకు పనుల మీద తిరుగుతూనే ఉంటా. సో ఇట్స్ లైక్ మై ఆన్లైన్ కోచింగ్, మై క్లయింట్, వాళ్ళ రిప్లైస్, వాళ్ళ ఫోన్ కాల్స్, నా ట్రైనింగ్, సెలబ్రిటీస్ ఎవరితో ఎందుకు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ట్రైనింగ్. సో ఇట్స్ ఎ వెరీ హెక్టిక్ జాబ్. అండ్ ఇప్పుడు మీరు స్లీప్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ ఏంటి అంటే కాన్సిక్వెంట్గా చాలా మంది సక్సెస్ అవ్వాలి అంటే మీరు 6 hours పడుకుంటే సరిపోతుంది అనేది ఒక బయట ఉన్న మిత్ అనమాట. ఓకే, సో మీరేం సజెస్ట్ చేస్తారు? ఎన్ని hours of sleep I is would say required? it's a complete wrong information and myth అని చెప్పి myth అని అంటే it's a very overstated Okay. thing. It's a very overstated thing which will mislead a lot of people. Okay. ఎందుకంటే I'll tell you simple. ఫండమెంటల్గా తీసుకుందాం. వాట్ డస్ స్లీప్ డూ? Okay. పడుకుని లేసాక పడుకునే టైంలో మనకి స్లీప్ సైకిల్స్ ఉంటాయి. రెమ్ స్లీప్ సైకిల్ అంటాం, డీప్ స్లీప్, లైట్ స్లీప్, ఇట్లా స్లీప్ సైకిల్స్ ఉంటాయి. Okay. సో వెన్ యూ కంప్లీట్ అంటే మీ స్లీప్ పడుకుని లేసాక మొత్తం స్లీప్ సైకిల్స్ని మీరు కంప్లీట్ చేసినప్పుడు బేసికలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ లాట్ ఆఫ్ పాత్వేస్ విచ్ గెట్ యాక్టివేటెడ్ అండ్ యూ కెన్ టెన్ టు రికవర్ ఫ్రమ్ ద స్ట్రెస్సెస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఓవరాల్ డే. Okay. And that could be stresses. It's not just about mental stress. It could be physical stress. It could be oxidative stress because of the kind of food you eat, kind of stuff and all, and inflammatory stress. ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రికవర్ అవుతాం. సో ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది, Okay. అందరికీ ఒకలా ఉండదు. కొంతమంది జెనెటిక్స్ పరంగా లేకపోతే జీన్స్ పరంగా 6 hours పడుకున్నా రికవర్ అయిపోతారు, వాళ్ళ స్లీప్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. కొంతమందికి నాలాంటి వాళ్ళకి 8 hours ఈజ్ ద రైట్ అమౌంట్ ఆఫ్ టైం ఫర్ మీ. ఐఎమ్ నాట్ ఎవెన్ ఎగ్జాగరేటింగ్, అంటే 8 hours ఎవరో చెప్పారు నేను ఫాలో అవ్వట్లా. Okay. ఇది నాకు నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుని చూసిన విషయం ఏంటంటే నేను 7.5 to 8 hours పడుకున్న రోజు ఐ వుడ్ బి ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ అండ్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. Okay. ద డే ఐఎమ్ స్లీపింగ్ ఓన్లీ 6 hours ఐ విల్ బి క్రాంకీ. స్లీప్ కంప్లీట్ అవ్వదు, రికవర్ అవ్వను, థాట్స్ చాలా క్రాంకీగా ఉంటాయి, డెసిషన్ మేకింగ్ బాగోదు అండ్ ఆల్. సో ఫండమెంటల్లీ డెసిషన్ మేకింగ్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, బీయింగ్ యాక్టివ్, spontaneous, these are very important for an entrepreneur. Right? When your sleep is actually disturbing those elements, it's also hindering your growth. Okay. Okay. So I don't believe in the fact that you have to sleep less for success. I would believe recover your body so that you'll be ready for the hustle next day. Okay. And that hustle will take you to your success. And ఒకసారి సక్సెస్ వచ్చాక కూడా మీరు ఎంజాయ్ చేయడానికి ముందు మీ బాడీ రెడీగా ఉండాలి కదా. Yeah. దట్స్ సంథింగ్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఫిట్నెస్ అనేది ఎంప్లాయ్ చేసుకొని యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ యువర్ సక్సెస్ అండ్ దట్ కుడ్ బి డిఫరెంట్ మెట్రిక్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండేది సక్సెస్ అన్నది. ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ వాట్ ఎవర్ మెట్రిక్ ఆఫ్ సక్సెస్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు, ముందు నీ బాడీ రెడీగా ఉంటే Okay. సో స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. యా. అండ్ లాంజివిటీ గురించి మాట్లాడితే రీసెంట్ టైమ్స్లో మెనీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ లాంజివిటీ అండ్ ఓకే వాళ్ళు చెప్పేది ఏంటి అంటే టైంకి పడుకోవాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తినాలి, దీంతో పాటు ఇంకా మీరు సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఓకే, సమ్ సప్లిమెంట్స్. ఓకే, సో అందులో ఏంటి అంటే మెగ్నీషియం సప్లిమెంట్. ఫస్ట్ థింగ్, మెగ్నీషియంకి ఫుడ్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయా లేవా? ఓకే, అండ్ ఉన్నా కూడా తీసుకోమని చెప్తున్నారా అనేది, లైక్ ఇస్ ఇట్ అ మార్కెటింగ్ గేమ్ ఆర్ ట్రూ నీడ్ ఉందా మెగ్నీషియంకి కూడా? ఎలిమెంటల్ మెగ్నీషియం ఇస్ డిఫరెంట్. ఓకే, మెగ్నీషియంలో మళ్ళీ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మెగ్నీషియం గ్లైసినేట్, మెగ్నీషియం సిట్రేట్, ఈచ్ ఆఫ్ ఇట్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెన్షియేషన్ దేర్. సో కమింగ్ టు ద మెగ్నీషియం, మనకి నార్మల్ ఫుడ్ సోర్సెస్ నుంచి వస్తుంది, నట్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ బనానాకి హ్యాస్ మెగ్నీషియం అండ్ పొటాషియం. ఓకే, అట్లాగా డిఫరెంట్ కాంబినేషన్స్లో మనకు మెగ్నీషియం వస్తుంది. ద ప్రాబ్లమ్ హియర్ ఈస్ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ గెటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ఫ్రమ్ ద బాడీ, యువర్ రికవరీ బాగానే ఉంటుంది. బట్ there is some kind of understanding there where stress can also deplete it, dehydration can deplete it, okay, kind of stuff. Alanti time lo when you have low volumes of magnesium in your bloodstream or something, it can hinder your recovery because magnesium plays a very major role in sleep and recovery. Okay, so appudu supplement cheyadam annadi there is some research to say okay, so magnesium supplementation can help you for your recovery. Okay, andarki avasarama ante depends upon how balanced someone is eating. Okay, సో ఇప్పుడు మనకి సప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, బికాస్ పోస్ట్ కోవిడ్, అగైన్ ఇఫ్ ఐ హ్యావ్ టు డీప్ డైవ్ ఇన్ టు దిస్ టాపిక్, పోస్ట్ కోవిడ్ మనకి ప్రాణం మీద చాలా తీపి పెరిగిపోయింది. ఫస్ట్ థింగ్, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ సీన్ సంథింగ్ విచ్ దే హవ్ నెవర్ ఇమాజిన్ ఇన్ దర్ కంప్లీట్ లైఫ్.
సో దానివల్ల ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ వీ కెన్ డూ టు అవర్ బాడీ ఫర్ ఇట్ టు లాంగ్ లివ్ అన్న మైండ్ సెట్ వచ్చింది. సో దట్స్ వెన్ ఈ మెగ్నీషియం గ్లైసినేట్ అన్నది, మెగ్నీషియం సిట్రేట్ అన్నది, లేకపోతే డిఫరెంట్ అదర్ సప్లిమెంట్స్ ఫర్ లాంజిటివ్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. దే ఆర్ నాట్ సంథింగ్ విచ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ బ్లూ మూన్ ఆర్ కొత్తగా ఇన్వెంట్ చేయలే, ఎప్పటి నుంచో డిస్కవర్ చేశారు అవి ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నాయి. బట్ ఎప్పుడైతే దీనికి ఈ యూజ్ ఉంది అని ఒక ఇది వచ్చిందో, దట్స్ వెన్ మార్కెటింగ్ ఆల్సో స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్, బికాస్ people started knowing about it and kind of they want to buy it and kind of use it. నేను వాడి చూస్తా ఎలా ఉంటుందో అని చాలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ వన్స్ ఇఫ్ ఇట్ రియలీ డస్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఒక సప్లిమెంట్ తీసుకున్నప్పుడు నిజంగా పనిచేస్తే కొన్ని ప్లెసిబో, నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకు ఆ ఫీలింగ్ కలుగుతుంది ఇది నాకు పనిచేస్తుంది అని. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా దే లాట్ ఆఫ్ సప్లిమెంట్స్ విచ్ డోంట్ వర్క్ బట్ దే స్టిల్ హ్యావ్ ఎ ప్లెసిబో. మెగ్నీషియం సంగతికి వచ్చేసరికి ఇట్ హ్యాస్ సమ్ రీసెర్చ్, వెన్ యూఆర్ డెఫిసిట్ ఇన్ మెగ్నీషియం, సప్లిమెంటింగ్ మెగ్నీషియం కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ టు మెయింటైన్ యువర్ రికవరీ అండ్ స్లీప్. నా దీంట్లో 2 రకాలు మనకి మెగ్నీషియం గ్లైసినేట్, మెగ్నీషియం సిట్రేట్, ఇంకా 2-3 రకాలు ఉన్నట్టున్నాయి. ప్రిటీ మచ్ ఐ డోంట్ exactly remember, but these are the 2 things what I properly remember. So magnesium glycinate, glycine అనేది ఏదైతే ఉందో మెగ్నీషియం లో, దాంట్లో మళ్ళీ బైగ్లైసినేట్ అని ఉంటుంది, గ్లైసినేట్ అని ఉంటుంది. ఈ గ్లైసిన్ అన్నది కెన్ హెల్ప్ యూ స్లీప్ ఫాస్టర్. ఇది మత్తు మందు కాదు, బట్ దిస్ కాంపౌండ్ కెన్ యాక్చువల్లీ లైక్ shut your brain slowly and kind of get into sleep fast. అప్పుడు పడుకున్నావు వేసుకొని, పడుకోవడానికి 30 నిమిషాలు పట్టేది మేబీ 15 నిమిషాల్లో పడుకుంటాం. That's what glycine does basically. So that's why when magnesium and glycine are mixed together, it helps you better with sleep అంటారు. అదే మీరు మెగ్నీషియం సిట్రేట్ తీసుకుంటే it can help you in better bowel movement and kind of loosening your stools, pulls in water into your bowel and kind of loosen your stools. So constipation issues కి వాటికి వాడతారు. So that's how it differs. ఓకే, అంటే పాయింట్ ఏంటి అని అంటే, ఓకే ఎవరో ఒక సెలబ్రిటీ, అంటే సెలబ్రిటీస్ చెప్పేది దాటిపోయి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ ఎవరైతే లాంజిబిలిటీ మీద వర్క్ చేస్తున్నారో, సో దే ఆల్సో హ్యావ్ ద ప్రొఫైల్స్. వాళ్ళే వచ్చి డైరెక్ట్గా ఒక బౌల్లో ఇంత సప్లిమెంట్స్ పెట్టేసుకొని, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఇవన్నీ కూడా వాడుకోవచ్చు అని చెప్పినప్పుడు ఏంటంటే ట్రస్ట్ వర్తీగా పీపుల్ విల్ బై, వెళ్ళి మెగ్నీషియం కొనేసుకొని. సో ఓవర్ డోసేజ్ ఇష్యూస్ దీనికి కూడా ఉంటాయా? లైక్ మెగ్నీషియంకి పర్సే మనకున్న దొరికే దీంతో అంటే వాట్ ఎవర్ డోసేజెస్ వే గెటింగ్, యూ కెనాట్ అని చెప్పాను కానీ ఇట్ ఈస్ హార్డ్ టు ఓవర్ డోస్, పాయింట్ నెంబర్ 1. ఐఎమ్ స్పెసిఫికలీ టాకింగ్ అబౌట్ మెగ్నీషియం. బట్ అగైన్ దేర్ ఆర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఈవెన్ లాంజిటివిటీ మెడిసిన్ కూడా ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్, బట్ నా అండర్స్టాండింగ్ చెప్తున్నా. దేర్ ఆర్ సమ్ supplementation which can add up to your nutrition and help you. There are some supplementation which do not even work. Okay. So అలా చూసుకుంటున్నప్పుడు ఎనీ ఆఫ్ దీస్ డాక్టర్స్ హూ ఆర్ స్టార్టింగ్ నౌ, కొంతమంది ఎవిడెన్స్ బేస్డ్గా మాట్లాడుతున్నారు, కొంతమంది జస్ట్ గివింగ్ raw advices. Raw advices. So there are some people who are talking sense, there are some people who are not. So that's something what, అంటే ఏం లేదు, ఇప్పుడు నీ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పడానికి నన్ను అడగచ్చు మీరు, బికాస్ ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ హియర్. బట్ యాజ్ ఎ కామన్ మ్యాన్ విత్ కామన్ సెన్స్ అండర్స్టాండింగ్, ఇది పనిచేస్తుంది, ఇది పనిచేత రీసెర్చ్ ఎవిడెన్స్ ఉంది, చదవగలను. వాట్ డస్ మెటా అనాలిసిస్ సే, గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ కలిపి చూసినప్పుడు ఏమంటున్నారు, డస్ ఇట్ రియలీ వర్క్ ఆర్ నాట్ అన్నది అర్థం చేసుకోగలను కదా. ఆ విధంగా చూస్తున్నప్పుడు సమ్ వర్క్, సమ్ డజంట్. ఓకే. అండ్ ఇక్కడ ఒక ఫైన్ లైన్ అండ్ గ్రే ఏరియా ఉందన్నమాట. ఒక సప్లిమెంట్కి అండ్ స్టెరాయిడ్కి డిఫరెన్స్ ఏంటి అసలు? ఓకే, తెలుగులో అందరికి అర్థమయ్యేలా చెప్పండి. సింపుల్. ఇప్పుడు మనం పొద్దు నుంచి సాయంత్రానికి ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటున్నాం. ఓకే. మనం ఫుడ్ తినేది ఎందుకు అంటే, 1 మన ఎనర్జీ కోసం, 2 మన బాడీకి కావాల్సిన నరిష్మెంట్ కోసం. మీ బాడీ పనిచేయడానికి కావాల్సిన ముడి సరుకు. కొన్నిసార్లు మీరు తినే దాంట్లో మీ బాడీకి కావాల్సిన అన్ని ముడి సరుకులు దొరకకపోవచ్చు. ఓకే. అలాంటి టైంలో మేబీ యూ కెన్ సప్లిమెంట్ ఇట్ త్రూ ఎన్ ఎక్స్టర్నల్ సప్లిమెంట్. నో, దీస్ ఆర్ ల్యాబ్ మేడ్, I agree, or sometime derived from natural food sources and made as a tablet form or a syrup form or whatever it is. These are basically, ఒకవేళ మీ ఫుడ్లో గ్యాప్స్ ఉంటే, మీకు డెఫిషియన్సీ వస్తుంటే, ఆ డెఫిషియన్సీని ఫుల్ఫిల్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు ఆల్సో డిపెండ్ ఆన్ ఇట్ ఫర్ లైఫ్ టైమ్. యూ స్టిల్ హ్యావ్ టు వర్క్ ఆన్. మీకు ఆ డెఫిషియన్సీ రావడానికి మెయిన్ కారణం ఏంటి? మీ ఫుడ్లోంచి మీరు చూసుకోవట్లేదు కాబట్టి. సో ఆబ్వియస్లీ దాన్ని కవరప్ చేయడానికి ఇనిషియల్గా సప్లిమెంటేషన్ సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. అది కవరప్ అయిన తర్వాత మీ ఫుడ్లో చేంజెస్ కూడా మీరు చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఫీమేల్స్లో నేను చూసేది ఏంటంటే, చాలామందికి B12 డెఫిషియన్సీస్ ఉంటాయి.
Yeah. లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ అండ్ B12 డెఫిషియన్సీ వెరీ కామన్ ఇన్ ఉమెన్ ఇన్ ఇండియా ఎస్పెషలీ. ద రీజన్ బీయింగ్ ఎందుకంటే ఇన్ జనరల్ లైక్ బిహేవియరల్గా ఉమెన్ ఆర్ పిక్కీ ఈటర్స్. ఓకే, యూ మైట్ సే నాకు ఒక అమ్మాయి తెలిసి అన్నీ తింటుంది, అన్నీ తిందు తనకు నచ్చింది ఎక్కువ తింటుంది. ఇఫ్ యూ నోటీస్, రైట్? పిక్కీ ఈటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమ్మ ఇంట్లో తోటకూర చేసింది, మీకు అన్నంలో తోటకూర కలుపుకొని తింటామంటే బంగాళదుంప కలుపుకొని తింటామంటే ఏం తింటారు మీరు? నేను తోటకూర తింటాను. బంగాళదుంపలు ఎక్కువ తినే జనాలు కూడా ఉన్నారు. సో ద హోల్ పాయింట్ ఏంటంటే picky eating is a problem there because not all the nutrition gets into picture. Okay. And మనకి ఇండియాలో ఏంటంటే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఎగ్స్ కానీ చికెన్ కానీ మనకి వారాలు ఉంటాయి కాబట్టి అఫ్ కోర్స్ ఇట్స్ ఎ వెరీ ఇండివిజువల్ స్పెసిఫిక్ థింగ్. ఐ డోంట్ ఫాలో ఇట్. ఐ జస్ట్ లుక్ ఎట్ ద నరిష్మెంట్ ఆఫ్ మై బాడీ. సో ఐ డోంట్ ఫాలో వారాలు వర్జాలు. మేబీ ఒకటో రెండో పండగలకి వెజిటేరియన్ ఉంటాను, బట్ త్రూ అవుట్ ఇయర్ ఐ ఈట్ నాన్ వెజ్. శ్రావణ మాసం కూడా ఫర్ మీ సాటర్డే ఇస్ లైక్ yeah. So if it's one day in a week it's still fine, but if it's like 4-5 days or 3 days in a week, for example manam chinnappudu one week growing non vegetarian weekly once undedi. Yeah, more that or is less. for sure Sunday. Maybe Telangana side it was more, but Andhra side endante non vegetarian once or twice max. So the amount of B12 you're going to get from vegetarian sources also less. Okay. Non veg sources ekku le fish gaani చికెన్, హోల్ చికెన్ కానీ రెడ్ మీట్ కానీ ష్రింప్ కానీ ఎక్కువ తినరు కాబట్టి ఆబ్వియస్లీ B12 డెఫిషియన్సీస్ ఇస్ వెరీ కామన్. ఓకే. సో అలాంటి టైంలో సప్లిమెంట్ చేయడం ఇస్ సంథింగ్ వాట్ యూ కెన్ డూ ఫర్ నెంబర్ 1. లేదా కొన్నిసార్లు అనుకుంటే నేను రోజు చికెన్ తింటాను అయినా నాకు అబ్జార్బ్ అవుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు దొరికే చికెన్లో B12 కాన్సన్ట్రేషన్స్ ఆర్ వెరీ లెస్ బికాస్ చికెన్ ఏం ఫీడ్ తింటుంది, దాని మజిల్లో కాన్సన్ట్రేషన్ ఉండడానికి అన్నది కూడా మ్యాటర్ అవుతుంది. Okay. సో అలా చూసుకుంటున్నప్పుడు ఇట్స్ నాట్ హెల్పింగ్ మచ్ ఆఫ్ ఎ పీపుల్ ఇన్ టర్మ్స్. సో అప్పుడు సప్లిమెంటేషన్ విల్ హెల్ప్ బికాస్ B12 ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మెటబాలిజం అండ్ ఓవరాల్ బ్రెయిన్ హెల్త్ ఆల్సో. ద సేమ్ వే విత్ ఐరన్. Okay. ఐరన్ ఆల్సో ఫర్ ఉమెన్ స్పెసిఫికలీ బికాస్ మంత్లీ పీరియడ్స్ అవుతాయి, బ్లడ్ లాస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి there's high chances that than a man women can get into iron deficiency if they don't take care of the nutrition. And again that's where supplements come into picture. Okay. Now like long answer short, supplements if it is necessary for you they're useful. Okay. ఇప్పుడు మీకు ఐరన్ బాగానే ఉంది, B12 బాగానే ఉంది, అయినా మీరు వేసుకున్నారు అనుకున్న ఓవర్ డోస్ అవుతుంది. Okay. Supplements and steroids are two different things. Okay. Supplement is just to fill in the gaps in the nutrition. ఇప్పుడు ఇదంతా అందుకే ఎక్స్ప్లెనేషన్ అంటే ఇచ్చాను. నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అంటే 2 words ని కలిపి, సో ఈ మధ్య సప్లిమెంట్ అనే వర్డ్ కి కొంచెం మీనింగ్ మారిపోయింది in terms of it. Okay, so you are supplementing it to get the energy boosting, you are supplementing it to perform better as well. అవును. ఓకే, సో అంటే మార్కెట్ చేసే విధానం ఎలా ఉంది అంటే నువ్వు ఈ సప్లిమెంట్ తీసుకుంటే నీకు అథ్లెట్ పర్ఫార్మెన్స్ వస్తుంది అనే మార్కెటింగ్ కూడా ఉంది. సో దట్స్ వై అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు లైక్ వాట్ ఈస్ సప్లిమెంట్ అండ్ వాట్ ఈస్ స్టెరాయిడ్ అనేది. దట్స్ వై ఐ ఆస్క్డ్ అన్నమాట. సో స్టెరాయిడ్ అన్నది ఏంటంటే ఇట్ ఈస్ బేసికలీ అన్ ఆర్టిఫిషియల్ హార్మోన్. ఓకే. మన బాడీలో టెస్టోస్టెరోన్ ఒక హార్మోన్ ఉంది అనుకుందాం. టెస్టోస్టెరోన్ అనే ఒక హార్మోన్ మన బాడీలో ఉంది అన్నది ఐ థింక్ 1800s డిస్కవర్ చేశారు. ఓకే. 1950s సింథటిక్ హార్మోన్ని కనుగొన్నారు. ఓకే. రైట్. ఎందుకు కనుగొన్నారు? బేసికలీ స్టెరాయిడ్ అనే హార్మోన్ని కనుక్కోవడానికి కారణం, హార్మోన్ని సింథటిక్గా కనుక్కోవడం కారణం ఏంటంటే లైఫ్ సేవింగ్ డ్రగ్ అంటారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యూ మైట్ హ్యావ్ హర్డ్ ఇన్ కోవిడ్ there is a certain amount of news what we heard, అరే పాపం హాస్పిటలైజ్ అయిపోయి స్టెరాయిడ్స్ ఇచ్చారు అతనికి, జస్ట్ కార్టిసో స్టెరాయిడ్స్. రైట్. సో ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ యువర్ స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్. ఓకే. రైట్. సో బేసికలీ కార్టిసో స్టెరాయిడ్స్ ఇవన్నీ కూడా దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ దే, ఓకే, ఇన్ విచ్ ఆండ్రోజన్స్ విచ్ ఆర్ బేసికలీ దిస్ టెస్టోస్టెరోన్ ద మెయిన్ స్టెరాయిడ్. టెస్టోస్టెరోన్ ఇన్ జనరల్ మన బాడీలో ఉన్న టెస్టోస్టెరోన్ కూడా ఆడవాళ్ళలో మగవాళ్ళలో కూడా ఇట్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ మజిల్ బిల్డింగ్ కెపాసిటీ. ఓకే. ఇట్ విల్ స్టిమ్యులేట్ మజిల్ గ్రోత్. రైట్. ఆడవాళ్ళలో తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మజిల్ ఉండదు, మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మజిల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అది ఎక్స్టర్నల్గా నువ్వు తీసుకున్నప్పుడు ఏంటంటే ఇట్ విల్ ఎలివేట్ ఇట్. అండ్ న్యాచురల్ వే ఆఫ్ బిల్డింగ్ మజిల్ అంటే డస్ ఇట్ ఇంక్లూడ్ సప్లిమెంట్స్ ఐడియల్గా? టు అగైన్ కొంచెం నేను
ఇన్ డెప్త్ కొంచెం మాట్లాడతా. యాజ్ ఐ టోల్డ్ యూ, స్టెరాయిడ్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ సింథటిక్ స్టెరాయిడ్ అరౌండ్ 1920. It came into use in 1950s bodybuilding industry lo. Okay. If you Google it, you'll find it. But even before that, if you just Google bodybuilders in India before 1900s and korte, you'll have some kick-ass people who have built great bodies what at present people are struggling to build. 100 years munde they were bodybuilders who was just working out, didn't have supplementation, didn't have any kind of thing, but the only knowledge what they have is ఇంత తినాలి, ఇంత వర్కౌట్ చేయాలి, ఇంత తినాలి, ఇంత వర్కౌట్ చేయాలి, అంతే. క్యాలరీస్ లేదు, మ్యాక్రోస్ లేదు, ఏమీ లేదు. సైన్స్ ఇప్పుడు డెవలప్ అయ్యి మనకి ఇవన్నీ క్యాలరీస్ మ్యాక్రోస్ అని వచ్చాయి, కానీ వాళ్ళకి అది లేదు. బట్ దే స్టిల్ బిల్డ్ గ్రేట్ బాడీస్ ఇండియన్స్లో. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ అబ్రాడ్. క్యాల్కటాలో ఉన్నారు కొంతమంది. దే ఆర్ మెనీ పీపుల్ లైక్ దట్ హ్యావ్ డన్ ఇట్ ఈవెన్ 1900s. చాలా క్లియర్ ఎవిడెన్స్ ఉంది మనకి ఆన్లైన్లో. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ షార్ట్, సింపుల్గా ఏంటంటే సప్లిమెంట్స్ ఈజ్ నాట్ మ్యాండేట్ టు బిల్డ్ మజిల్. ఓకే. మీరు మజిల్ బిల్డింగ్ ప్రాసెస్లో మీ న్యూట్రిషన్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే అప్పుడు మీకు సప్లిమెంటేషన్ విల్ హెల్ప్ యూ యాజ్ ఎ కన్వీనియన్స్. ఓకే ఓకే ఓకే, అంతే. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే, ఓకే నేను జిమ్కి వెళ్తున్నాను అంటే ఫస్ట్ వే కొనుక్కోవాలి, తర్వాత క్రియేటిన్ కొనుక్కోవాలి, ఓకే. అండ్ ఆ తర్వాత ఇంకేమైనా ప్రీ వర్కౌట్ డ్రింక్స్ ఏమైనా ఉంటే అవి కూడా మెయింటైన్ చేయాలి, ప్రోటీన్ బార్స్ కొనుక్కోవాలి. పీపుల్ ఆర్ స్పెండింగ్ అ లాట్ అండ్ లాట్. అంటే లిటరలీ ఈ సప్లిమెంట్స్ అన్నిటి మీదే దే ఆర్ స్పెండింగ్ అరౌండ్ 15 to 20K per month, ఈవెన్ అన్ ఐటీ ఎంప్లాయీ ఆల్సో. ఓకే. సో వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ దెమ్? See, that's what. ఫస్ట్ మనం ఒక అవేర్నెస్ తెచ్చుకొని మనం రెగ్యులర్గా తింటున్న ఫుడ్లో ఫండమెంటల్ స్టార్ట్ విత్ క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్. ఓకే. అంటే మనం ఓవరాల్గా ఎంత అమౌంట్ ఆఫ్ ఫుడ్ తింటున్నాం, ఎంత మ్యాక్రోస్ వస్తున్నాయి, ఎంత న్యూట్రిషియస్గా తింటున్నాం అని ఒక ఫండమెంటల్ అవేర్నెస్ ఎవరికి లేదు. వెన్ ఐ స్టార్టెడ్ ఆఫ్, మై శాలరీ వాజ్ వెరీ లో. ఐ కాంట్ అఫోర్డ్ ఏ వే ప్రోటీన్. జిమ్ ఫీ కూడా మా అన్నయ్య నాకు డబ్బులు పంపిస్తే బెంగళూరులో, బికాజ్ అప్పుడు నేను లైఫ్ స్టార్ట్ చేసిన కొత్తలో మై శాలరీ వాజ్ వెరీ లో. డబ్బులు పంపిస్తే నేను ఒక 5,000 రూపీస్ 6,000 రూపీస్ మన దగ్గర తీసుకుని నేను జిమ్ ఫీ కట్టా. ఓకే. రైట్. సో దట్ వాజ్ మై పొజిషన్. ద ఓన్లీ ఆప్షన్ వాట్ ఐ నో ఇస్ ప్రోటీన్ కోసం ఎగ్స్ తినాలి, చికెన్ తినాలి. అవే నాన్ వెజిటేరియన్. మా జిమ్ ట్రైనర్ అప్పుడు కిరణ్ అని చెప్పి, అరే కాదు భయ్ నువ్వు ఎంత కష్టపడుతున్నావు కదా, వే ప్రోటీన్ కూడా తీసుకొని నీకు హెల్ప్ అవుతుంది అని చెప్పి, వే ప్రోటీన్ తీసుకోవాలా వద్దా అని చెప్పి ఆల్మోస్ట్ 3 months పాటు గూగుల్ అంతా చదివి అవి చదివి ఇవి చదివి అవి చదివి ఇవి చదివి 3 months తర్వాత అప్పుడు నేను డెసిషన్కి వచ్చా, ఓకే ఇఫ్ ఐ వాంట్, ఇఫ్ దిస్ ఈస్ వన్ మోర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, నాకు హెల్ప్ అవ్వచ్చు ఇన్ కేస్ ఐఎమ్ నాట్ రీచింగ్ మై ప్రోటీన్ సోర్సెస్ త్రూ ఇట్ అని. ఇప్పుడు కూడా తెలియని తను, బట్ అట్లీస్ట్ నాకు ఒక అవేర్నెస్ ఉంది, ఇది వాడితే నాకు ఏమైనా అయిపోతుందా, అవుదా, ఏం చెయ్యాలి, నాలెడ్జ్ ఎలాగో బయట ఉంది, చదువుతుంది దాని గురించి అని ఒక అవేర్నెస్ తెచ్చుకున్నాను నేను. సో అలా అవేర్నెస్ తెచ్చుకుని దెన్ యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యూ రియలీ నీడ్ దట్ సప్లిమెంట్ ఆర్ నాట్. నువ్వు ద ప్రాబ్లమ్ ఏంటంటే ఈవెన్ ఇఫ్ యూ రేట్ the procedure of getting fit or getting into fitness, the base fundamental is your nutrition and your regular training. నువ్వు నీ బేస్ ఫండమెంటల్స్ వదిలేసి సప్లిమెంట్స్ కమ్ ఎట్ ద టాప్. అంటే ఒక కేక్లో పైన ఉన్న చెర్రీ సప్లిమెంట్, కింద ఉన్న బేస్ ఫౌండేషన్ నీ లైఫ్ స్టైల్, నీ రెగ్యులర్ ఫుడ్ ఇంటేక్, నీ రెగ్యులర్ స్లీప్, నీ రెగ్యులర్ ట్రైనింగ్. నువ్వు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయకుండా నువ్వు రావడమే సప్లిమెంట్ల మీద డబ్బులు పెడుతుంటే మరి కింద ఫౌండేషన్ ఎవడు బిల్డ్ చేస్తాడు? బిల్డ్ యువర్ ఫౌండేషన్ ఫస్ట్, మేక్ ఇట్ స్ట్రాంగ్. నీ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండి నీ రిజల్ట్స్లో నీకేం లోపం కనబడుతుందంటే దెన్ లుక్ అరౌండ్, నీ న్యూట్రిషన్ ఏం లోపాలు ఉన్నాయా, మేబీ నీ ప్రోటీన్ తక్కువ తింటున్నావా, మేబీ యూర్ వెజిటేరియన్ వేర్ యూ నాట్ ఏబుల్ టు రీచ్ మోర్ ప్రోటీన్, యూ నీడ్ లిటిల్ మోర్ ప్రోటీన్ దెన్ వాట్ యూర్ యాక్చువల్లీ ఈటింగ్, మేబీ దట్స్ వెన్ యూ నీడ్ ఎ వే ప్రోటీన్. నీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా, లేదా B12 డెఫిషియన్సీ ఉందా, లేదా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ ఎండ్యూరెన్స్ అథ్లీట్ or you're someone who want to push heavy in the gym, maybe there's any supplement which can help you like a creatine, help అవుతుందా, అప్పుడు సప్లిమెంట్స్ లోకి వెళ్ళు. ఫౌండేషన్ అయితే ఎస్టాబ్లిష్ చేయాలి కదా నువ్వు. అండ్ క్రియేటిన్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి చాలా మంది అంటే వర్కౌట్ చెయ్యని డే కూడా మనం క్రియేటిన్ తీసుకోవచ్చు, బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగుంటుంది అనే ఇదిలో 5 grams కన్జ్యూమ్ చేస్తారు. సో వాట్ డు యు సే అబౌట్ విచ్ ఇస్ ట్రూ? ఓకే. there's a lot of research on it. Okay. Creatine monohydrate specifically speaking, it does have cognitive benefits. Okay. చాలా రీసెర్చ్ వచ్చింది దాని మీద.
ఆడవాళ్ళలో రీసెంట్గా నేను చదివింది ఏంటంటే ఆడవాళ్ళలో కూడా సమ్మన్ హూ ఇస్ డిప్రెస్డ్, అగైన్ నేను చెప్పానని చెప్పి ఇప్పుడు తీసుకోకండి, ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఆడవాళ్ళలో హూ ఆర్ డిప్రెస్డ్ వెన్ సప్లిమెంటెడ్ విత్ క్రియేటిన్, ఇట్ యాక్చువల్లీ హెల్ప్ దెమ్ టు డిక్రీజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్. అగైన్ క్రియేటిన్ వల్లే అయ్యిందా అంటే వాళ్ళు క్రియేటిన్ టెస్ట్ చేశారు, బట్ ఇట్ కుడ్ బి అదర్ సిమ్టమ్ థింగ్ ఆల్సో. దెర్ ఇస్ నో సాలిడ్ సూపర్ ఎవిడెన్స్ ఆన్ ఇట్, బట్ దేర్ ఇస్ సమ్ ఎవిడెన్స్ విచ్ సే దట్ ఇట్ కెన్ హెల్ప్ ఇన్ కాగ్నిటివ్ ఫంక్షన్ అండ్ మెంటల్ హెల్త్. ఇవన్నీ కూడా ఈ మధ్యన వచ్చాయి. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే ఒక క్రియేటిన్ కి రీసెర్చ్ స్టడీ ఉంది, కానీ జనరల్గా సప్లిమెంట్ ఇండస్ట్రీలో ఏంటంటే సీజనల్ ఉంటుంది. ఒక సీజన్ లో ఒక సప్లిమెంట్ కి సూపర్ హైప్ దొరుకుతుంది, ఇంకో సీజన్ లో ఇంకో సప్లిమెంట్ కి సూపర్ హైప్ దొరుకుతుంది. దాంట్లో కొన్ని నిజంగా పనిచేస్తే కొన్ని పనిచేయవు. అలాంటి విషయాల్లో క్రియేటిన్ డస్ వర్క్. అగైన్ కమింగ్ టు ద బేసిక్ ఫండమెంటల్ పాయింట్, ముందు నీ ఫండమెంటల్ ఫౌండేషన్ ని స్ట్రాంగ్ చేసుకున్నావు లేదా అప్పుడు క్రియేటిన్ గురించి ఆలోచించు. అండ్ ఒక్కసారి నీ న్యూట్రిషన్ అండ్ ట్రైనింగ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయి అనుకో, అప్పుడు యాడింగ్ సంథింగ్ విచ్ విల్ యాడ్ మోర్ బెనిఫిట్ టు యూ. నువ్వు క్రియేటిన్ తీసేసుకొని వాటర్ సరిగా తాగకుండా నేను బయటకు వెళ్ళి తింటా, నేను షవర్మాలు తింటా, లేకపోతే నేను ఓన్లీ బయటే తింటా, నేను బిర్యానీలే తింటా అంటే వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూ టేకింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ హెల్త్ ఇఫ్ యువర్ బేస్ ఫౌండేషన్ ఇస్ నాట్ స్ట్రాంగ్? ఓకే. అండ్ నేను ఒక 1-2 years తీసేసుకున్న తర్వాత ఆపొచ్చు, దేర్ వోంట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్? క్రియేటిన్కి అయితే ప్రస్తుతానికి యాజ్ పర్ ద ప్రెసెంట్ రీసెర్చ్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయంటే యూర్ టేకింగ్ క్రియేటిన్ అండ్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో బేసికలీ క్రియేటిన్ నీకు మెటబోలైజ్ అయ్యి అది ఎంతో కొంత క్రియేటినిన్ కింద మనకి కిడ్నీస్లోంచి వెళ్ళాల్సిందే. కిడ్నీ ఫంక్షన్కి ద మోస్ట్ క్రూషియల్ థింగ్, అగైన్ నేను డాక్టర్ని కాదు, చదువుకునే చెప్తుందా, మోస్ట్ క్రూషియల్ థింగ్ ఈస్ హైడ్రేషన్. సో ఎనీ ఆఫ్ దీస్ న్యూబీ జిమ్ గోవర్స్, they concentrate on whey protein, they concentrate on creatine, they concentrate on pre-workouts, but they don't concentrate on hydration. So that could screw up their kidneys. So ala long term effects even unnai ante it may affect your kidney health if you dehydrate. మీరు వాటర్ మంచిగా తీసుకుంటున్నారు, ఇంతకుముందు ఎటువంటి కిడ్నీ ఇష్యూస్ లేవు అనుకుంటే సప్లిమెంటింగ్ క్రియేటిన్ ఇస్ టోటలీ సేఫ్. సో ఇప్పుడు ప్రెసెంట్ అవేర్నెస్ మేము ఏం చెప్తున్నాం అంటే ఫిట్నెస్ కోచెస్, ఒకసారి గెట్ యూ బ్లడ్ వర్క్ డన్, ఇయర్లీ బ్లడ్ వర్క్ డన్, దాంట్లో కిడ్నీ హెల్త్ సరిగ్గా ఉందిలే చూసుకోండి. కొంతమందికి ఏంటంటే సజెషన్ ఇస్తాం, ఒకసారి బ్లడ్ వర్క్ చేంజ్ చేసుకోండి ఈ పారామీటర్స్ లోని, తర్వాత ఏమైనా తప్పు ఏమైనా అటెండ్ వీళ్ళు కన్సల్ట్ డాక్టర్, వాళ్ళ దగ్గర రివ్యూ తీసుకుని దాని పరంగా వీ కెన్ గైడ్ యూ అని చెప్తాం. అలా చెప్పినప్పుడు బయటపడిన వాళ్ళల్లో చాలా మందికి తెలీదు యూరిక్ యాసిడ్ హై ఉంటాయి, ఫ్యాటీ లివర్లు ఉంటాయి, డయాబెటీస్లు ఉంటాయి, ఎవరికి తెలీదు. సో ఇట్లాంటివి బయటపడతాయి. సో నా సజెషన్ ఏంటంటే గెట్ యువర్ బ్లడ్ వర్క్ డన్ ఈవెన్ బిఫోర్ యూ స్టార్టింగ్ ఇన్ సప్లిమెంటేషన్, especially with protein and creatine. If your kidneys are working fine and the functionality is good, then start implementing something, but take it with a caution where you also have to hydrate well. అండ్ ఇంకొకటి షేక్స్, అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏదో ఒక షేక్, అంటే ఇన్ జనరల్గా మనం షేక్ చేసుకోవడం తాగేయడం అనేది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ షేక్ ఉంటుంది కొంతమందికి ప్రోటీన్ షేక్ ఉంటుంది. అండ్ ఏంటంటే ఎస్పెషలీ ఫర్ మీ, మై డెర్మటాలజిస్ట్, యూ షుడ్ అవాయిడ్ షేక్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్ షేక్ కూడా నువ్వు అవాయిడ్ చేయాలి అనేది తన సజెషన్ అనమాట. సో వాట్ ఈస్ సే అబౌట్ దిస్? అంటే బ్లడ్ షుగర్ స్పైక్ అవుతాయి ఇదంతా చెప్తారు షేక్స్ వల్ల. సో సింప్లిస్టిక్ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ వెరీ ఇండివిజువల్ స్పెసిఫిక్ suggestion, very individual specific. For example, someone like me, I've been working out from very long, మంచిగా మజిల్ ఉంది, నేను అదే షేక్ని లెట్స్ అస్యూమ్ దాంట్లో మంచిగా కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, నేను ఒక బనానా, బ్లూబెర్రీస్, వే ప్రోటీన్ అన్నీ వేసుకొని మంచిగా షేక్ చేసి ఒక 500 calorie షేక్ చేసుకున్నా. అదే షేక్ నేను తాగిన దానికి, అదే షేక్ మీరు తాగిన దానికి ఇద్దరికి డిఫరెంట్ రెస్పాన్స్ ఉంటుంది. I respond a different way because I have more muscle and my body can handle that amount of this thing. You will have a different response. Point number 1. ఈ డిఫరెన్స్ ఇన్ రెస్పాన్స్లో కూడా మీకు ఇంకొక వేరియేషన్ ఎట్లా ఉంటుందంటే, కొంతమందికి ఎప్పుడైనా సరే ఒకేసారి ఎక్కువ షుగర్ తీసుకుని కొంచెం ఇన్సులిన్ స్పైక్ అయినప్పుడు ఇట్ విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ లైక్ ఇన్సులిన్ లైక్ గ్రోత్ హార్మోన్ సెక్రీషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఆఫ్ మిల్క్ ప్రోటీన్స్ ఇన్ ద కైండ్ ఆఫ్ షేక్ వాట్ యూ టేక్ ఇన్. కొంతమందికి ఇన్సులిన్ మరీ ఎక్కువ స్పైక్ అయ్యి ఉన్నప్పుడు, ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయ్యి ఉన్నారు అనుకోండి, అట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ యాక్నే రావడం కానీ లేకపోతే డిఫరెంట్ ఇష్యూస్ రావడం కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, యువర్ డాక్టర్, ద రీజన్ యువర్ డాక్టర్ మైట్ హావ్ సజెస్టెడ్ యూ ఇస్ షీ మైట్ హ్యావ్ అనలైజ్డ్ వాట్ ఆర్ ద ఫుడ్ సోర్సెస్ యూ టేకింగ్, దీనివల్ల అయి ఉండొచ్చు, సో నువ్వు ఆపేసే. సో అది ఆపినప్పుడు వన్ క్వశ్చన్ ఫర్ యూ, డిడ్ యూ సీ చేంజెస్ ఇన్ యువర్ యాక్నే ఆర్ సంథింగ్? నాట్ yet. I just stopped 1 month before. 1 month before ఆపినా సరే ఆ యాక్నేలో చేంజెస్ ఉన్నాయో మీకు, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ రియాక్టివ్ థింగ్.
ఇది బిల్డప్ అయి వచ్చేది కూడా కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాక్నే అండ్ థింగ్ వెన్ యూ టేక్ దిస్ షేక్స్. ఆర్ ఒక కూల్ డ్రింక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఒక ఫ్రూట్ జ్యూస్ షేక్ చేసుకుని తాగారు అనుకోండి, మీకు ఫ్రూట్ జ్యూస్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, అది తాగినప్పుడు మీకు యాక్నే వస్తుంది అన్నప్పుడు మీరు ఒక కూల్ డ్రింక్ తాగినా మీకు యాక్నే రావాలి. మీకు కూల్ డ్రింక్ తాగితే యాక్నే వస్తుందా? ఐ డోంట్ డ్రింక్ కూల్ డ్రింక్స్. బట్ ఇన్ జనరల్ ఎప్పుడైనా ఒక నో కూల్ డ్రింక్స్ కి కానీ లేదు, బికాస్ ఇట్స్ సింపుల్ షుగర్. సో ద ఫ్యాక్టర్ కుడ్ బి సంథింగ్ ఎల్స్ ఆల్సో. ఓకే ఇట్స్ నాట్ జస్ట్ విత్ ద షేక్స్. నౌ ఇంకొక డైరెక్షన్ మీరు ఏం చూడాలంటే, నేను పొద్దున్న లెగిసా, నాకు అస్సలు టైం లేదు, ఈజియెస్ట్ వే ఫర్ మీ ఇమీడియట్గా నేను వర్కౌట్కి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత వెళ్ళేది ఒక సెషన్కి వెళ్ళిపోవాలి. ఐ హ్యావ్ ఎ వెరీ యాక్టివ్ లైఫ్ స్టైల్. నాకు ఈజియెస్ట్ వే ఏంటంటే ఒక బనానా, ఒక బ్లూబెర్రీ, ఒక స్కూప్ వేసి మిల్క్ వేసి కొట్టేస్తే నాకు 2 నిమిషాల్లో నా జ్యూస్, నా షేక్ రెడీ అయిపోతుంది. ఐ డ్రింక్ ఇట్, గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, క్విక్ ఎనర్జీ. I'll go to my session, I'll finish my session, come back and then have a solid meal again. Okay. Time factor. అదే నేను ఒక హైలీ ఇన్సులిన్ రెసిస్టెంట్, ఒక హైలీ డయాబెటిక్ పేషెంట్కి సజెస్ట్ చేశాను అనుకోండి, దట్ విల్ బి ఏ బ్లండర్. ఓకే. Someone who has 10 HbA1c, ఇన్సులిన్ ఫాస్టింగ్ ఇన్సులిన్ 40, 50, 60 ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను ఇస్తే దట్ విల్ బి ఏ బ్లండర్. ఆర్ సమ్మన్ హూ ఇస్ ఇన్సులిన్ లాక్టోస్ ఇంటాలరెంట్, మీకు పాలు పడవు, నేను పొద్దున్నే లేదు నువ్వు వే ప్రోటీన్తో మిల్క్ వేసుకుని తాగాలనుకుంటే పొద్దున్నే గేట్లు తినేస్తాయి, లేదా హెవీ అమౌంట్ ఆఫ్ యాక్నే స్టార్ట్ అవడం, దాని సైడ్ ఎఫెక్ట్స్ రావడం. సో వెరీ ఇండివిజువల్ స్పెసిఫిక్ థింగ్. సో జనాలు ఏంటంటే ఇది చేయడం వల్ల ఇది వచ్చేస్తుంది, కరెక్టే, ఎవరికి ఈజ్ ఆల్సో సంథింగ్ వాట్ పీపుల్ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్. దట్ ఈస్ వేర్ వెన్ ఐ మేక్ మై కంటెంట్ ఆల్సో ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్. ఒకవేళ మీకు కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే ఇది అవుతుంది అని చెప్తా, బట్ సాడ్లీ మోస్ట్ పీపుల్ ఫెయిల్ టు రిజిస్టర్ ఇట్. ఓకే. అండ్ ఇంకొకటి ప్రోటీన్ క్వాంటిటీలో కూడా ద బీన్ డిఫరెంట్ సెయింగ్స్. కొంతమంది పర్ కేజీ 1 గ్రామ్ ఈజ్ ఎనఫ్ అంటారు, కొంతమంది 1.2, కొంతమంది 2 grams. సో అసలు నేను ఐడియల్గా నేను వర్కౌట్ చేయను, నేను ఒక నార్మల్ ఐటీ ఇండివిజువల్. అంటే నేను ఉన్న మజిల్ని కాపాడుకోవడానికి జస్ట్ నాకు బాడీలో ఉన్నది కొత్తగా బిల్డ్ చేయను ఏమి, జస్ట్ వాకింగ్ చేస్తాను. సో హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్? 0.8 grams per kg of body weight. What is it? 0.8 grams per kg of body weight. Okay. So if your body weight is around 60 అనుకుందాం, 60 into 0.8 is the base minimum requirement you might be needing to preserve your muscle. అంతకన్నా నేను తక్కువ తింటే chances are, again, there are ifs and buts for this condition. You're eating very less amount of protein and you're also under eating. You lose your muscle. Okay. Because muscle ని బ్రేక్ డౌన్ చేసి బాడీ ఎనర్జీ కింద అమినో యాసిడ్స్ కింద వాడుకుంటుంది, మీరు ఇవ్వట్లేదు కాబట్టి. ఓకే. నేను ఒక 1 hour వర్కౌట్ చేస్తే ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి? అగైన్ ఇది లీన్ బాడీ మాస్ ప్రకారం, అంటే లీన్ బాడీ మాస్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ మాస్ తీసేస్తే బాడీలో, లీన్ బాడీ మాస్ ఎంత ఉందో దాని పరంగా ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తాము, హోల్ బాడీ వెయిట్ పరంగా కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. లీన్ బాడీ మాస్ పరంగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీ కెన్ సే 1.7, 1.8 grams per kg of body weight. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 60 kgs ఉన్నారు, బీయింగ్ ఏ ఉమెన్ మీ లీన్ బాడీ మాస్ 20 kgs ఉంది అనుకున్నాం. ఓకే. సో 20 into 2 grams తీసుకున్న 40-50 grams. గెట్ ఇట్? సో అట్లాగా లీన్ బాడీ మాస్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. అగైన్ ఐఎమ్ టేకింగ్ ఎ రఫ్ ఎస్టిమేట్, ఇట్ మైట్ బి మోర్ దెన్ 20 kgs ఆల్సో. ఇంకొంతమంది బాడీ వెయిట్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తారు. సో బాడీ వెయిట్ ఏంటంటే ఓవరాల్ మీ ఫ్యాట్ మాస్, బోన్ మాస్ అన్ని కలిపి క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి ద రేషియోస్ విల్ బి స్మాలర్. చాలా మంది ఏంటంటే బాడీ వెయిట్ కి 2 grams కింద తీసుకుంటారు. అగైన్ బాడీ వెయిట్ కి 2 grams కింద తీసుకున్నా సరే లాంగ్ టర్మ్ ఇష్యూస్ కొంతమందికి వస్తే కొంతమందికి రావు. సో ఫండమెంటలీ ఇఫ్ యూర్ టేకింగ్ బాడీ వెయిట్ మేక్ ఇట్ 1.5 max. నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ డీలింగ్ విత్ ఫిట్నెస్ కోచింగ్ చెప్తున్నా. And if you're dealing with lean body mass, make it 1.8. ఓకే. అంతదా. అండ్ ఇప్పుడు ఏంటంటే సెలబ్రిటీస్ కూడా ఫిట్నెస్ ఎంతూజియాస్ట్లు అయిపోయారు 90%. ఐ కెన్ సే everybody realized that being fit is the new flex. New flex. Yeah. I'll tell you a very personal thing here. So when I started with Nani and was like ప్యారడైజ్ కోసం బాడీ చేయాలి, సరే అదే హిట్ నుంచి స్టార్ట్ అయింది, హిట్ లాస్ట్ సీక్వెన్స్ నుంచి స్టార్ట్ అయింది, బాడీ చేయాలి, తర్వాత కంటిన్యూషన్ ఉంది విశ్వ మనకి ప్యారడైజ్ కి. హిస్ మెయిన్ మోటో వాస్ టు షో ద బాడీ. అక్కడ నుంచి మెల్లమెల్లగా మైండ్ సెట్ ఫిట్నెస్ అస్ లైఫ్ స్టైల్ కి మారింది. సో అండర్స్టూడ్ ద ఇంపార్టెన్స్. హీస్ 43 years old. Now he has to take care of his body. He has to take care of his nutrition. The mistakes ఏవైతే ఒక వెరీ బర్నింగ్, ఒక డిజైర్ బర్నింగ్ యాక్టర్ కింద తను స్టార్ట్ చేసినప్పుడు ఏవైతే తను నెగ్లెక్ట్ చేశారో
ఇప్పుడు అవి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, స్లీప్ సైకిల్ కానీ, రైట్ అమౌంట్ ఆఫ్ న్యూట్రిషన్ కానీ. సో ఎవ్రీబడి ఈస్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ మీరు ఎలా స్టార్ట్ చేశారు నాన్నగారితో? అంటే కాంటాక్ట్ దొరకడం అంత ఈజీ కాదు కదా, ఈజీ కాదు. సో త్రూ కామన్ కాంటాక్ట్స్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఐ వాజ్ ఆల్రెడీ ట్రైనింగ్ సేష్ బై ద టైమ్ ఆఫ్. ఓకే. నాన్నగారు వచ్చే టైంకి ఆల్రెడీ సేష్ అని ఐ వాజ్ ట్రైనింగ్ ఫర్ మేజర్. సో ఐ హ్యాడ్ ఎ రిఫరెన్స్ వేర్ ఓకే హీస్ ట్రైనింగ్ సేష్ ఫర్ మేజర్ అని ఒక ఇది ఉంది. ఓకే. దెన్ త్రూ కామన్ కాంటాక్ట్స్ వెన్ నాని అన్న వాంటెడ్ someone to train him, then someone suggested me, కామన్ కాంటాక్ట్ హూ వీ హ్యావ్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది. అండ్ నాని అన్న ఆల్సో కేమ్ ఫ్రమ్ స్క్రాచ్, మైండ్ సెట్ అయింది. సో వి కంటిన్యూడ్. ఓకే. ఓకే. అంటే ఎలా ఉంది తనతో వర్క్ చేయడం, ఆ జర్నీ అంతా? నాని అన్న గురించి మాట్లాడితే పట్టుదల ఉన్న మనిషి. ఓకే. దిస్ ఇస్ ద రైట్ వర్డ్ ఐ కెన్ టెల్ హిమ్. మొండి పట్టుదల. ఇఫ్ హీ వాంట్స్ టు డూ ఇట్, he'll do it with 100% ఎఫర్ట్. ఓకే. ఓకే. సో అది నేను చాలా బాగా నేర్చుకున్నాను. అంటే నేను రీటెస్ట్ గా తన ట్రాన్స్ఫర్మేషన్ పడిన తర్వాత మన ఏదైతే పిక్చర్ పడిందో మన సాంగ్, నమ్మబుద్ధి కావట్లేదండి న్యాచురల్ గా బిల్డ్ చేశారంటే మీరు. he worked really hard for it. ఓకే. And ఎన్ని మంత్స్ పట్టింది ఆ ట్రాన్స్ఫర్మేషన్? almost 1.5 years పైన. ఓకే. we are working from ట్రాన్స్ఫర్మేషన్ 10 days లో రాదు. ఓకే. అది కూడా ఒక ప్రూఫ్. yeah, and we are no fat burners, no extra supplements. And what I meant to say is steroids gaani emi lev, because I personally don't allow them myself. Okay. So obviously I won't tell my clients to use them. But ade nothing as extra thing what edo extra ga chesaru ga basic fundamentals what we followed for him. ఓకే. ఓకే. అందరికి చెప్పే ఫండమెంటల్స్ తనకి చెప్పాం. తను ఇంకా పట్టుదలగా కన్సిస్టెంట్ గా ఫాలో అయ్యారు. అసలు ఈ మధ్య కాలంలో రైస్ ఒక పెద్ద కల్ప్రిట్ అయిపోయింది అనమాట. బై ద వే నాని అన్న హ్యాడ్ రైస్ ఇన్ హిస్ డైట్ ఆల్సో. ఓకే. ఓకే. శుభ్రంగా తిన్నారు. కాకపోతే తన పోర్షన్ ప్రకారం ఎలా తినాలో అలా తిన్నారు అంతే. అండ్ సెలబ్రిటీస్ ని చూసి కొంతమంది ఓకే మాకు కూడా ఇట్లా కర్వ్స్ తిరగాలి, మజిల్స్ రావాలి అని ఓవర్డూ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ వాట్ యూ సే అబౌట్ ఇట్? లైక్ అంటే ఈజ్ ఇట్ రియల్లీ నీడెడ్ దట్ మచ్ ఫర్ అ కామన్ మ్యాన్ ఆల్సో? ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాట్ జస్ట్ సెలబ్రిటీస్, ఎనీవన్ యూ సీ. ఇప్పుడు ఎనీవన్ హూ మేక్స్ రీల్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఎ వెల్ నోన్ పాపులర్ ఫేస్ రైట్ నౌ. People recognize them. Content creators are celebrities too, right? సో ఆబ్వియస్లీ మనం కాంటెంట్ క్రియేటర్స్లో కూడా మంచి బాడీస్ మెయింటైన్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు మనం వాళ్ళని చూసి మనం వాళ్ళకి అవ్వాలి అనుకుంటాం. అండ్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏ చేశారు నేను చేసేది అని చెప్పి రిప్లికేట్ చేయడం ట్రై చేస్తాం. దట్ ఈస్ అ వెరీ వెరీ రాంగ్ థింగ్ వాట్ పీపుల్ నీడ్ టు స్టాప్. మనం ఎవరినైనా, ఇట్ కుడ్ బి హీరో, ఇట్ కుడ్ బి యాక్టర్, ఇట్ కుడ్ బి అ కంటెంట్ క్రియేటర్, హూఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ జస్ట్ ఇన్స్పైర్ ఫ్రమ్ సమ్వన్. యూ కాంట్ జస్ట్ రెప్లికేట్ దెమ్. ఓకే. అరే భలే చేశాడు కదా, నాకు అది మోటివేషన్ ఇస్తుంది, నాకు అది ఇన్స్పిరేషన్ ఇస్తుంది అన్న ఒకటి, అరే వాడు చేసిందే నేను చేస్తా అన్నది. యూ కెన్ గెట్ దేర్. మేబీ ఆయనకు ఒక టైం పడితే నీకు టైం పడుతుందేమో. ఆయన పెట్టినంత ఎఫర్ట్ నువ్వు పెట్టాలి, ఆయన చేసినంత ఫుడ్ చేంజెస్ నువ్వు చేయాలి, ఆయన పెట్టినంత వర్కౌట్ ట్రైనింగ్ నువ్వు పెట్టాలి, స్లీప్ నువ్వు పెట్టాలి. ఇవన్నీ మ్యాటర్ అవుతాయి, చాలా మ్యాటర్ అవుతాయి కదా. సో ఆ ఫండమెంటల్స్ అర్థం చేసుకొని ఇట్స్ యాజ్ సింపుల్ as ఒకటేనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచ్చే అని ఒక మనిషి ఐఐటిలో ఒక వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఐఐటిలో సీట్ ఐఐటి చెన్నై, ఐ థింక్ ఐఐటి చెన్నై అనుకుంటా, సుందర్ పిచ్చే చేసి జాబ్ తీసుకొని యుఎస్ వెళ్ళి అక్కడ గూగుల్లో జాయిన్ అయ్యి గూగుల్లో స్టెప్ బై స్టెప్ ఎదిగి ఇప్పుడు ఒక CEO. అతని శాలరీ మనకి ఇండియాలో కొన్ని స్టార్టప్స్ తాలూకా ఇయర్లీ రెవెన్యూ, ఆయన మంత్లీ శాలరీ రైట్. ఇప్పుడు ఆయన్ని చూసి ఆయన ఏం చేశాడో నేను అదే చేస్తాను అనుకోవడం ఎంత తప్పు. ఆయన్ని చూసి ఇన్స్పిరేషన్ తీసుకుని ఈవెన్ ఐ హ్యావ్ టు హసల్, బట్ ఐ విల్ హసల్ ఇన్ మై ఓన్ వే is something what people need to realize. Okay. I'm just drawing parallels to it so that people will understand it better. Okay. And ఒక ఫిట్నెస్ ఎంతూజియాస్ట్గా ఉండి ఒక సెలబ్రిటీ వచ్చి చెప్పేస్తే మేము కళ్ళు మూసుకొని గుడ్డిగా నమ్మేస్తారు. అంటే ఎవరైనా సరే ఓకే వీళ్ళు ఎంత ఫిట్గా ఉన్నారు, వీళ్ళు ఈ ప్రోటీన్ని అడ్వర్టైజ్ చేస్తున్నారు లేకపోతే దీన్ని అడ్వర్టైజ్ చేస్తున్నారంటే కళ్ళు మూసుకొని నమ్మేస్తాం. అట్లా నేను చూసిన ఒక అడ్వర్టైజ్మెంట్ ఏంటి అంటే ఒక ప్రోటీన్ పౌడర్ వాటర్లో బాగా డిజాల్వ్ అయితే అది క్వాలిటీ ప్రోటీన్ అనేది నేను చూసిన అడ్వర్టైజ్మెంట్. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? See, quality of protein and mixability are two different things. Protein lo
క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ అంటే ఏంటి, దాంట్లో ఎమినో యాసిడ్ ప్రొఫైల్ ఎట్లా ఉంది, ఎమినో స్పైకింగ్ చేశారా లేదా, హెవీ మెటల్స్ ఉన్నాయా లేవా, ఏమైనా బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉందా లేదా, అఫ్లాటాక్సిన్స్ ఉన్నాయా లేవా, ఇవి క్వాలిటీలోకి వస్తాయి. మిక్సబిలిటీ ఈజ్ బేసికలీ ఇప్పుడు వే ప్రోటీన్ కోర్సర్గా ఉంటే, అంటే కోర్సర్ అండ్ ఫైనర్ బేసికలీ అండర్స్టాండ్ ఇట్, మాలిక్యులర్ సైజెస్. ఆ పౌడర్ తాలూకా మాలిక్యులర్ సైజ్ కొంచెం బండగా ఉంటే ఒకలా ఉంటుంది, స్మూత్గా ఉంటే ఒకలా ఉంటుంది మిక్సబిలిటీ. జస్ట్ బికాస్ బండగా స్మూత్గా ఉన్నంత మాత్రాన దాని ప్రోటీన్ క్వాలిటీ బాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే కంపెనీ దే హ్యావ్ వెరీ గుడ్ మిక్సబిలిటీ, బట్ ఎమినో యాసిడ్ టెస్టింగ్లోనో లేకపోతే థర్డ్ పార్టీ టెస్టింగ్లోనో మొత్తం డొల్లని తేలింది అనుకోండి, వాట్స్ ద పాయింట్? ఓకే, థర్డ్ పార్టీ టెస్టింగ్ అంటే ఏంటి సార్ అసలు? ఓకే, థర్డ్ పార్టీ టెస్టింగ్ అంటే ఇప్పుడు మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక ఫుడ్, లెట్స్ అస్యూమ్ మీరు బిస్కెట్ ప్యాకెట్, బిస్కెట్లు భార్గవి బిస్కెట్స్ అని చెప్పి స్టార్ట్ చేశారు. FSSAI నుంచి మీరు పర్మిషన్స్ తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు? మీ ప్రోడక్ట్ మీరు తయారు చేసిన తర్వాత అవి టెస్టింగ్కి పంపిస్తే వాళ్ళు మొత్తం దాన్ని టెస్ట్ చేసి మీకు ఒక రిపోర్ట్ ఇచ్చి, ఆ రిపోర్ట్ FSSAIలో సబ్మిట్ చేశాక మీకు FSSAI ఇది ఇస్తుంది. నా ఇప్పుడు ఇదే టెస్ట్ని ఇండివిజువల్గా నేను తీసుకొని ఒక ర్యాండమ్ టెస్ట్ ల్యాబ్కి ఆర్ వెల్ అగ్రిగేటెడ్ టెస్ట్ ల్యాబ్కి నేను ఇవ్వచ్చు. ఆ శాంప్లింగ్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఇచ్చి నేను పలానా దానికి టెస్ట్ చేయాలనుకుని టెస్ట్ చేయించవచ్చు. A lab which is not associated with the organization but somewhere outside, which is also a well aggregated lab. You can test it from there. దాన్ని థర్డ్ పార్టీ టెస్టింగ్ అంటే it's a third party is testing it for you. సో థర్డ్ పార్టీ టెస్టింగ్ లో ఇప్పుడు బాగా ప్రామినెంట్ ఎందుకు అయిందంటే, బికాస్ నార్త్ లో కొన్ని యూట్యూబ్ ఛానల్, ట్రస్ట్ ఫైడ్ అని ఒక యూట్యూబ్ ఛానల్, అట్లా చాలా మంది దే ఆర్ మేకింగ్ పీపుల్ అవేర్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ థింగ్స్, ఫుడ్ క్వాలిటీ గురించి. సో వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ఒక్క ఫుడ్ ని తీసుకొని ప్యాకేజ్డ్ ఫుడ్ ని దే స్టార్టెడ్ టెస్టింగ్. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని బాగాలేదు, సప్లిమెంట్స్ కూడా తీసుకుని చేస్తున్నారు. సో అట్లా చాలా అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు. సో ఒక సెలబ్రిటీ ఒక సప్లిమెంట్ వాడారు కాబట్టి నేను వాడతా, ఒక సెలబ్రిటీ ఒక ప్రొడక్ట్ వాడారు కాబట్టి నేను వాడతా అనుకోవడం, ఇట్స్ బేసికలీ యూ హ్యావ్ టు బిల్డ్ అవేర్నెస్ ఇఫ్ యూ రియలీ నీడ్ దట్ ప్రొడక్ట్ ఆర్ నాట్. మీకు అవేర్నెస్ ఉంటారు. అందరూ చదువుకున్నాం, ఇప్పుడు మనం ఏదో ఊళ్ళల్లో పెరిగాము, అసలు అవేర్నెస్ లేదు. ఒక హీరో వచ్చి ఒక సబ్బు ప్రమోట్ చేస్తే సబ్బు కొనిసుకుందాం అనుకోవడం ఒక ఎత్తు, బికాజ్ మీకు అవేర్నెస్ లేదు. బట్ మనం అందరూ చదువుకున్నాము, ఒక కామన్ సెన్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఒక సెలబ్రిటీ అది వాడుతున్నప్పుడు నిజంగా అది మనకు అవసరమా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకుని అది ఏంటి అన్న బేసిక్ తెలుసుకోవడం. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది యూ పుడింగ్ ఇట్ యూ మౌత్, యూ పుడింగ్ ఇట్ యూ బాడీ అని తెలుసుకోవడం మంచిది. సో క్వశ్చన్ ఇట్, ఎందుకు ఏమిటి. ఏదో సినిమాలో చెప్పినట్టు బాబు మోహన్ గారు ఎందుకు ఏమిటి ఎలా, ఈ మూడు ఆర్ యాక్చువల్లీ మేక్స్ ఎ లాట్ ఆఫ్ సెన్స్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద లైఫ్. ఎందుకు మీకు ఆ ప్రోడక్ట్, ఎందుకు ఏముంది ఆ ప్రోడక్ట్ లో, ఏమిటి, ఎలా ఎలా ప్రొక్యూర్ చేసుకుంటూ, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎగ్జాక్ట్లీ అవన్నీ చూసుకోవాలి. ఓకే, అండ్ రీసెంట్గా ఐ గాన్ త్రూ బ్రాండ్ కాల్డ్ గ్యాటకా. ఓకే, సమంత గారు. సమంత గారు. సో అందులో లైక్ ఐవ్ హర్డ్ ప్రతి న్యూ నేమ్స్, అంటే లైక్ ఆ టాబ్లెట్స్ ఆర్ సప్లిమెంట్స్ మీద నేమ్స్ కూడా ప్రతి న్యూగా ఉన్నాయి. సో డస్ ఇట్ రియల్లీ హెల్ప్ ఇన్ బూస్టింగ్ అవర్ ఎనర్జీ? అంటే వైటమిన్ సి కానీ లేకపోతే NH3 is something that I heard of new. NMN and coenzyme QA. Coenzyme Q10. So coenzyme Q10. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దిస్ ఈస్ ద న్యూ, ఇందాక చెప్పా కదా సీజనల్ సప్లిమెంట్స్ అని, దిస్ ఈస్ ద న్యూ థింగ్ ఇన్ ద బ్లాక్. ఓకే, అంటే నేను స్పెసిఫిక్గా ఈ సప్లిమెంట్ బ్రాండ్ అని మాట్లాడలే కానీ, బట్ ఇన్ జనరల్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్రాండ్స్ విచ్ ఆర్ సెల్లింగ్ NMN నౌ. ఓకే, దిస్ ఈస్ జస్ట్ ఏ ప్రీకర్సర్ ఫర్ NAD+ అంటాం. NAD+ is a compound in the mitochondria, which helps in the మన ఎనర్జీ సైకిల్ ఏదైతే ఉందో దాంట్లో NAD+ అన్నది హెల్ప్ అవుతుంది. ఓకే, రైట్, ఇట్స్ జస్ట్ ప్రీకర్సర్ NMN. సో థియరిటికల్ గా వీళ్ళు చెప్పేది ఏంటంటే మీరు NMN ని సప్లిమెంట్ చేస్తే NAD+ స్టోర్స్ పెరుగుతాయి బ్లడ్ లో. దానివల్ల మీ ఎనర్జీ లెవెల్స్ పెరగడం కానీ ఇది పెరగడం కానీ, బికాస్ దీస్ బ్లడ్ లో ఉన్న స్టోర్స్ మళ్ళీ మైటోకాండ్రియాలోకి వెళ్తాయి. బికాస్ మైటోకాండ్రియా ఇస్ ద పవర్ హౌస్ అవుతుంది అసలు. దాంట్లోకి వెళ్ళి మీ ఫంక్షనింగ్ బెటర్ అవుతుంది, యాంటీ ఏజింగ్ లో హెల్ప్ అవుతుంది, ఇవన్నీ చెప్పారు. బట్ ద ప్రాబ్లమ్ విత్ NMN ఏంటంటే
there is no clear research yet. Animal researches ఉన్నాయి, ఓకే but human researches is no clear. And there is one side of వాదన from evidence based doctors ఏంటంటే NMN మనం తీసుకున్న తర్వాత బ్లడ్లో మనకి NAD+ లెవెల్స్ పెరుగుతున్నాయి, బట్ దట్ డజంట్ స్ట్రైట్ అవే ఈక్వేట్ ఇట్ టు సెల్యులార్ రీజనరేషన్ ఆఫ్ అది సెల్యులార్ లెవెల్లో ఎంతవరకు పెరుగుతుంది అన్న దాని మన దగ్గర ప్రూఫ్ లేదు. ఓకే అండ్ అలా పెరగట్లేదు అనొక వాదన ఉంది. సో ఇట్స్ ఎ వెరీ గ్రే ఏరియా రైట్ నౌ. సో దట్స్ ఎ రీజన్. డూ యూ రియలీ నీడ్ ఇట్? ఐ వుడ్ సే, చెప్పే కదా, మీరు ఫౌండేషన్ ముందు స్ట్రాంగ్ చేసుకుంటే ఇవన్నీ ఆలోచించవచ్చు. అండ్ ఇప్పుడు అంటే లెట్స్ సే ఆన్లైన్ ట్రైనింగ్ గురించి మాట్లాడదాం. లైక్ యాజ్ యు ఆర్ అన్ ఆన్లైన్ ట్రైనింగ్ కోచ్, సో ఫ్యూచర్లో ఆఫ్లైన్లో జిమ్ సెంటర్స్ కూడా పెట్టే స్కోప్ ఉందా TrueFitలో? Not actually, because our focus is mostly into catering to wide level of audience in different regions. ఓకే సో ఏమవుతుందంటే, అగైన్ దేర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ పిలాటిస్ కానీ వీటిలో కానీ ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి విచ్ ఆర్ రన్నింగ్ రియలీ గుడ్, బట్ యూ విల్ బి కన్స్ట్రైన్ టు అన్ ఏరియా దేర్. ఓకే సో ఆన్లైన్ కోచింగ్ ఏంటంటే ద వరల్డ్ ఈజ్ యువర్ లిమిట్. ఓకే ఎనీవన్ ఫ్రమ్ ఎనీవేర్ కెన్ వర్క్ విత్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టైమ్ లైన్స్ అన్నీ కూడా మనం మ్యాచ్ చేసుకుని ప్రాపర్గా వర్క్ చేయొచ్చు. ఓకే ఓకే సో అందుకని our focus is main on building the online space, and specifically in the Telugu fitness industry space, ఓకే where our goal is to cater evidence-based fitness to a lot of Telugu people. Why only Telugu? Ante because it's my mother tongue and I can be very open about Telugu. అట్లా అని నార్త్ వస్తే నేను తీసుకున్నాను కాదు, ఆర్ ఎవరైనా హిందీ వాళ్ళు వస్తే నేను మాట్లాడాను కాదు, బట్ స్పెసిఫికలీ ఇట్ ఈస్ ద ఈజ్ ఆఫ్ కన్వర్సింగ్ విత్ దెమ్. ఐఎమ్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద తెలుగు స్పీకింగ్ స్పేస్ వేర్ దే కెన్ కనెక్ట్ విత్ మీ ఓకే and help them to reach the fitness goals who could be anywhere around the world. ఓకే ఓకే Yeah. ఓకే అండ్ TrueFitలో ఆన్లైన్ ట్రైనింగ్లో మీకు వచ్చే అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసే కష్టాలు ఏంటి? అంటే క్లయింట్స్ తోటి కానీ ఆన్లైన్లో లైక్ ఆఫ్లైన్ ఉంటే బాగుండేదని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? క్లయింట్ని కలిస్తే బాగుంటుంది ట్రాన్స్ఫర్మేషన్లో. ప్రాక్టికలీ స్పీకింగ్ నేను రెండు చూస్తున్నాను కాబట్టి, బికాస్ 95% of what I do is online coaching only. ఓకే 5% of what I do is personal training, right, on floor in Hyderabad. As you know, like Nani garu, మేము అలా అనుకోవట్లేదు. 95% ఓన్లీ సెలబ్రిటీ ఆఫ్లైన్ ట్రైనింగ్ చేస్తున్నారు, ఆన్లైన్ వేరే వాళ్ళు చూసుకుంటారు. maybe it's my bad that I kind of gave that amount of impression through my social media, but frankly speaking, 95% of people I deal with are normal IT going employees, students, housewives, and there are a little percentage of our clientele who are elderly people. ఓకే అంటే పిల్లలు US లో ఉన్నారు, పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, and they want them to transform slightest of lifestyle changes. అట్లాగా there are few people, there is a certain set of category of people who work with me also with a slightly on the elderly group. సో అట్లాగా అన్ని గ్రూప్స్ కవర్ చేసాం 95% ఆఫ్ clientele లో. ఓకే And along with me, I also have different section of coaches with me, like my senior coaches and my junior coaches who are also well certified to do it ఓకే in terms of guiding these people. So అట్లాగే we have categories of it. So అట్లా చూసుకుంటే we have dealt with almost 4,000 to 5,000 on an average people in the last 5 years. బిజినెస్ మైండ్ సెట్ అంటే బిజినెస్ పెట్టాము స్టిల్ అంటే స్టార్టింగ్ డే నుంచి మీకు క్లయింట్స్ ఉన్నారు కాబట్టి దట్స్ ఫైన్. సో మీలానే వర్క్ చేస్తే ఇంకొకరు కూడా సక్సెస్ అవుతారు అంటారా? సెలబ్రిటీ ఏమంటారు, సెలబ్రిటీ నీష్ లేకుండా లేకపోతే సెలబ్రిటీస్ని ట్రైన్ చేయకుండా మీలాగే ఇలానే నార్మల్ పీపుల్కి చెప్తూ ఉంటే కూడా యూ విల్ గెట్ సక్సెస్. అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు ఫిట్నెస్ ఇండస్ట్రీలో. యువర్ క్లయింట్స్ విల్ బీ యువర్ ఎవిడెన్స్ అంటారా? అంటే అడ్వర్టైజ్మెంట్ ఆర్ మార్కెటింగ్ ఇస్ ఎ డిఫరెంట్ కంటెక్స్ట్ ఆల్ టుగెదర్. అంటే మీరు అంటున్న అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే మేము పలానా వెయిట్ లాస్ సెంటర్, మా దగ్గరికి రండి, ఇన్ని కేజీలు తగ్గుతారు అన్న టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అయితే ప్రస్తుతం అక్కర్లేదు. ఓకే పాయింట్ నెంబర్ 1. అండ్ సెకండ్ థింగ్, వీఆర్ నాట్ ఎ వెయిట్ లాస్ కంపెనీ. ఓకే వీ డీల్ విత్ లైఫ్ స్టైల్. వీ హెల్ప్ పీపుల్ టు అండర్స్టాండ్ లైఫ్ స్టైల్ బెటర్. అఫ్ కోర్స్ న్యూట్రిషన్ అండ్ ట్రైనింగ్ కొంచెం యాడ్ అవుతుంది, బట్ మోర్ ఆఫ్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫిట్నెస్. దట్ ఈస్ వాట్ వీ డూ యాజ్ కోచెస్. ఓకే రైట్. కానీ మేము ఇన్ని కేజీలు తగ్గిస్తాం, అన్ని కేజీలు తగ్గిస్తాం, లేకపోతే మీరు గంటలో ఇన్ని ఇంచులు తగ్గిపోతారు, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు మాకు అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1. లేదా ఇది తింటే ఎంత తెల్లగా అయిపోతారు, అది తింటే ఎంత తెల్లగా అయిపోతారు, లేకపోతే ఈ చిట్కా ఫాలో అయిపోతే మీరు ఎంత సన్నం అయిపోతారు, ఇట్లాంటి అబద్ధాలు చెప్పి చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఓకే టెల్ పీపుల్ ద రైట్ థింగ్స్
And that is where content creation came into picture, because you're already doing advertisement of your knowledge, ఓకే so which people are getting aware of, ఓకే and that's how it's generated. So marketing is getting done, marketing అవుతుంది, but in a different context altogether, but not in the way explicitly about మాకు ఈ కోచింగ్ ఉన్నాయి, ఆ కోచింగ్ ఉంది, మీరు ఇలా జాయిన్ అయిపోండి అదే అయిపోతుంది, ఇట్లా ఎక్స్ప్లిసిట్గా మేము చెయ్యం. ఫస్ట్ థింగ్. ఓకే సో వీఆర్ బేసికలీ లుకింగ్ ఎట్ బీయింగ్ ఇట్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ మెసేజ్ మ్యాన్, ఈ రోజు పొద్దున్న కూడా ఒకరు మెసేజ్ చేశారు నాకు, దట్ దే లెర్న్డ్ ఎ లాట్ అవుట్ ఆఫ్ అవర్ కంటెంట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్ వితౌట్ బీయింగ్ అవర్ క్లయింట్స్. గాట్ అది నేను అడ్వర్టైజ్మెంట్ చేస్తే రాదు కదా. ఓకే 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 యా యూ డెంట్ టాక్ అబౌట్ యువర్ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మోస్ట్లీ. అది కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ అని చెప్పను, కానీ చాలా. మీరు ఎక్కడైనా అంటే నేను ఈ పర్టికులర్ సెగ్మెంట్లో మనీ వేస్ట్ చేశాను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో అన్నది ఏమైనా ఉందా? ఫస్ట్ థింగ్ ఇస్, యాజ్ ఐ టోల్డ్ యూ, యాక్సిడెంటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే సో చాలా తప్పులు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎట్లా ఉంటాయి, ఏముంటాయి, ట్రేడ్ మార్క్, ఇవన్నీ కూడా చాలా తప్పులు చేసుకుంటూ తెలియదు. ఎందుకంటే ఎవడు నేర్పించలే, దిగిపోయాక ఒక్కొక్కటి వచ్చిన తర్వాత దెన్ యూ స్టార్ట్ లెర్నింగ్. ఓకే దెన్ నేను బాగా నమ్మేది ఏంటంటే, వెన్ యువర్ ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్ అండ్ యూ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, నీ చుట్టూ ఒక ఎకోసిస్టమ్స్ తయారవుతుంది. ఓకే దిస్ ఎకోసిస్టమ్ విల్ యాక్చువల్లీ సపోర్ట్ యూ టు టేక్ ద రైట్ డెసిషన్స్. యువర్ డిజైర్ అండ్ యువర్ ఇంటెన్షన్స్ రైట్ ఉన్నప్పుడు. అట్లాగా మై వైఫ్ అండ్ దే ఆర్ 2 other ఫ్రెండ్స్ లైక్ సాయి, మనోజ్ అని చెప్పి, లైక్ అట్లాగే 3 ఫ్రెండ్స్ ఉన్నారు, హరి అని చెప్పి, ఇట్లాగా ఒక ఎకోసిస్టమ్ తయారైంది నాకు. ఓకే సో దీస్ పీపుల్ స్టార్టెడ్ షోయింగ్ మీ ద రైట్ డైరెక్షన్. నేను చేసిన తప్పులు ఇవి, నేను చేసిన, అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఇస్ మై వైఫ్. ఓకే ఓకే గాట్ ఇట్. అండ్ ఇప్పుడు మీరు అంటే లైక్ కొత్తగా ఇప్పుడు ఫిట్నెస్ ఇండస్ట్రీలో వచ్చి ఒకళ్ళు నేను ట్రైన్ చేస్తాను అంటే, మీరు ఈ క్వాలిటీస్ ఉంటేనే సస్టైన్ అవుతారు, లేదంటే బయట ఇండస్ట్రీ కష్టంగా ఉంది అంటే ఏం క్వాలిటీస్ చెప్తారు? ఫస్ట్ థింగ్ ఇస్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంటెన్షన్స్, రైట్? ఓకే నీ ఇంటెన్షన్స్ ప్యూర్ ఉండాలి. ఇక్కడైతే డబ్బులు ఉన్నాయి, ఓపెన్గా చెప్తా. ఫిట్నెస్ ఇండస్ట్రీ హ్యాస్ మనీ, ఓకే అందరికీ పని ఉంది, కాకపోతే నీ ఇంటెన్షన్స్ రైట్ ఉండాలి. రెండోది, యూ హ్యావ్ టు కీప్ లెర్నింగ్. ఓకే ఎప్పటికప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాట్ టు టేక్ నేమ్స్, దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ దేర్ విత్ మీ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ స్పెషల్లీ, చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. అన్న అని పిలుస్తా వాళ్ళు. ఐ క్రాస్ దెమ్ అండ్ వెంట్ అహెడ్ ఓన్లీ బికాస్ ఐ స్టార్టెడ్ ఎవాల్వింగ్. ఓకే ఓకే గాట్ ఇట్. తప్పన్నది వదిలేసుకొని ఏది కరెక్ట్ అని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాను. ప్రాసెసెస్ బెటర్ చేసుకున్నా, తప్పుల నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళిపోయాను. సో ఎవాల్వింగ్ ఈజ్ సంథింగ్ వాట్ హ్యాస్ టు థింగ్. థర్డ్ థింగ్, నేను ఇంట్రోవర్ట్ని, నేను అసలు మాట్లాడలేను, నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేను, కంటెంట్ చేయలేను అంటే దిస్ ప్లేస్ ఇస్ నాట్ ఫర్ యూ. ఓకే ఐల్ బి వెరీ ఆనెస్ట్. You have to put yourself out there. This is what you're capable of. Okay. Why should someone believe in you? Someone has to believe in you through your knowledge. Someone has to give you, pay for your services only if they believe in you that you have some knowledge. అది ఆఫ్లైన్ కోచింగ్ అవనివ్వండి, ఆన్లైన్ కోచింగ్ అవనివ్వండి. ఆఫ్లైన్ కోచింగ్ చేస్తే నాకెందుకు సోషల్ మీడియా అనొచ్చు, బట్ ఈవెన్ ఇన్ దట్ కేస్ దట్స్ ఎ పోర్ట్ఫోలియో ఫర్ యూ టు పిచ్ టు ద అదర్ క్లయింట్. గాట్ ఇట్. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూసుకుంటే దట్స్ మై పోర్ట్ఫోలియో. సమ్మన్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ కోచ్ ఐ యామ్. ఇప్పుడు చాలా మంది నాతో కన్సల్టేషన్ కాల్స్ మాట్లాడుతూ, మీ కంటెంట్ నేను 2 years నుంచి చూస్తున్నానండి, నాకు చాలా నచ్చింది, ఆర్ వి కనెక్ట్ విత్ యూ, మీరు చెప్పిన దాని గురించి, we feel you are the right person we can work with. Got it. And last question, payment అన్నారు కాబట్టి, సో you started your earning journey like నేను ఏదో పాడ్కాస్ట్ లో విన్నాను 17,500 per month. Yes. సో ఇప్పుడు నేను అజ్యూమ్ చేసుకోవచ్చా పర్ డేకి ఎర్న్ చేస్తున్నారా అని? పర్ అవర్ కనొచ్చా? No, per hour is too high. అంటే అది ది మోస్ట్ సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ హూ ట్రైన్స్ మహేష్ బాబు కూడా పర్ అవర్ అంత సంపాదించరు. ఓకే, సాడ్లీ అంత అగైన్ దట్స్ టూ హ్యూజ్ ఆఫ్ అమౌంట్. 17,500 per hour and too huge of an amount. ఓకే, బట్ ఐ కెడ్ సే 17,500 ఎలా చెప్పాలి మీకు, 17,500 వాజ్ మై ఫస్ట్ పే క్యాబ్ జెమ్నీలో యాజ్ ఎ మాస్టర్స్ చేసిన అతనుగా. ఇంటర్న్షిప్ కదా,
ప్రొబేషన్ పీరియడ్లో ఉన్న ఒక 3 months ప్రొబేషన్ పీరియడ్లో ఒక స్టాఫ్ ఒక ఎంప్లాయీగా 17,500 పే చేసేవారు. అండ్ ఇప్పుడు 17,500 ఎలా చెప్పాలి మీకు? ఓకే, మై బేసిక్ ఎన్రోల్మెంట్ స్టార్ట్స్ విత్ 25,000. ఒకసారి కట్ చేసాను, అది తీసేసేయండి బేసిక్ ఎన్రోల్మెంట్, బికాస్ we have differential pricing there, so sure. It might again sound different to people in different other places, so క్వశ్చన్ స్కిప్ చేయాలి. skip అని కాదు, I can say 17,500 is a very, I'm earning much more better than what I was earning back in the day. Okay. I'm in a very good position right So now. monthly, what say monthly you used to get 17,500. Now monthly it could be the multiples of 10s, 20s. Kind of. Okay. More or less kind of. Okay. Because I took personal training undi, online coaching undi, ivanni unnai, brand collaborations unnai kabatti yes, kind of, yes. Okay. I'm in a comfortable position. Basic lifestyle. మీరు ఎవరిని ట్రైన్ చేయకపోయినా పర్లేదు, ఓన్లీ బ్రాండ్ కొలాబరేషన్స్ తోనే సస్టైన్ అయిపోవచ్చు. అది నేను బ్రాండ్ కొలాబరేషన్స్ తో సస్టైన్ అయిపోవచ్చా అంటే నేను అది చేయలేను కంప్లీట్గా. ఓకే. బికాజ్ ఐఎమ్ వెరీ పికీ అబౌట్ బ్రాండ్స్. ఓకే. అన్లెస్ అంటిల్ ఆ స్పెసిఫిక్ బ్రాండ్ నేను వాడాలి, టెస్ట్ రిపోర్ట్స్ ఉండాలి, ఇట్స్ ఆల్ క్లియర్ ఉండాలి, అప్పుడే నేను ఐ విల్ ప్రమోట్ ద బ్రాండ్. ఓకే. దేర్ ఆర్ మెనీ బ్రాండ్స్ హూ ట్రైడ్ పేయింగ్ మీ 10 lakhs for a long-term collaboration, supplement brands. Okay. Very big brand. I said no. ఓకే. నాకు ఒకే ఒక క్వశ్చన్, వెన్నెల కిషోర్ గారు ఏదో ఒక ఇంటర్వ్యూలో నాకు ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, నాకు ఫుడ్ ఉన్నప్పుడు మాత్రం మూవీయో ఏదో ఒకటి ఉండాలి, నేను మూవీ చూస్తూ అట్లా ఫుడ్ ఎంజాయ్ చేస్తేనే నా వర్క్ చేసిన దానికి ప్రతిఫలం అన్నారు. నేను అలా చేస్తే ఐ విల్ ఈట్ 100 grams రైస్ కాదు, 300 grams 400 grams తినేస్తాను అనమాట. He used to do that. ఓకే. నువ్వు అలాగే ఉండేవాడు. అన్నకి ఏంటంటే ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ దెర్స్ అ లాట్ ఆఫ్ రియలైజేషన్ అండ్ చాలా గ్రూమింగ్ జరుగుతుంది. వన్స్ వీ స్టార్ట్ వర్కింగ్ విత్ క్లైంట్ వి గ్రూమ్ దెమ్ మెల్లమెల్లగా చెప్తూ ఉంటాం, ఇది కాదన్నా అది కాదన్నా ఇది. దెన్ హీ స్టార్ట్స్ లెర్నింగ్ అండ్ హీ అండర్స్టాండ్ వన్స్ హీ పుట్స్ ఇన్ ద ఎఫర్ట్ బాడీ ఎలా మారుతుంది అన్నది తను అర్థం చేసుకున్నాడు. సో రైట్ నౌ కిషోర్ ఐ వుడ్ సే వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ సమ్వన్ హూ వాంట్స్ టు చేంజ్ దర్ లైఫ్ స్టైల్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ లేట్. ఓకే. ఐ మీన్ లేట్ గా స్టార్ట్ చేసిన ఫిట్నెస్ రెజిమ్ అన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ పోస్ట్ 30 స్టార్ట్ చేసినా సరే, 35 స్టార్ట్ చేసినా సరే, యూ కెన్ స్టిల్ అచీవ్ యువర్ ఫిట్నెస్ గోల్. ఇప్పుడు నాని అన్న కూడా అదే కదా, నాని అన్న 43. హీ బిల్డ్ ఎ ప్రాపర్ బాడీ ఎట్ 43. నాకైతే నమ్మబుద్ధి కాలేదు మొన్న సాంగ్ లో మీకు పని చేద్దాం, మీకు ఐ విల్ షో యూ ద పిక్చర్స్, నాట్ ఆన్ రికార్డ్, బట్ ఎనీహౌ ఐ థింక్ నాని అన్న హ్యాస్ పోస్టెడ్. అండ్ మీరు ఇప్పుడు ఒక సోషల్ మీడియా ప్రొఫైల్ కూడా స్టార్ట్ చేశారు, టు లుక్అవుట్ ఫర్ కాఫీ ప్లేసెస్. సో కాఫీ అంటే మీకు ఫిట్నెస్ కోచ్కి ఏవైతే హ్యాబిట్స్ ఉండొద్దు అంటారో మీరు ఆపోజిట్ వెళ్తున్నారు అనమాట. ఓకే. సో కెఫీన్ మీకు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెరిగిందా ఐడియల్లీ? ఐ మీన్ మీరు తీసుకునే దాన్ని బట్టి అది నిజమేనా? కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే కానీ అలా లేదండి. బేసికలీ కాఫీ ఎడిక్టింగ్ కాదు నేను. ఓకే. సో ఈ రోజు ఒక రోజంతా నేను కాఫీ తాగకపోయినా బాగానే ఉంటా. అట్లా ఉండదు, ఖచ్చితంగా తాగాలనిపిస్తుంది అనేది. ఓకే. మీకు ఇట్స్ ఎ హ్యాబిట్ ఫర్ మీ, బట్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ ఇట్, ఐ డోంట్ డ్రింక్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు మొన్న జార్జియా వెళ్ళాను నేను. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు అక్కడ నాకు మంచి కాఫీ దొరకలేదు. ఐ వాజ్ ఓకే. ఇట్ వాజ్ నాట్ లైక్ అప్పుడు ఒక మంచి కాఫీ పడాలరా నాకు, అది లేదు. ఉంటే ఓకే తాగుతా, బికాస్ ఆబ్వియస్లీ 3 to at least 2 to 3 black coffees, proper black coffees, not the brew one, but properly brewed, mostly filtered brewed anukunta. దాంట్లో ఉన్న కొన్ని flavonoid components and all can also help to keep your liver functioning better. Okay. So first thing, caffeine, alertness for sure. Overdoing of caffeine definitely దాని side effects అనుకున్నాయి. Okay. Right. So ఇది బ్లాక్ కాఫీ తాగడం అనేది కూడా ఫస్ట్ నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఫిట్నెస్ నుంచి. జస్ట్ యాజ్ అ థింగ్, యాజ్ అ ప్రీ వర్కౌట్ డ్రింక్ అండ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ మీల్ ఐ యూస్ టు టేక్ బ్లాక్ కాఫీ. అప్పుడు కూడా బడ్జెట్ కన్స్టెన్స్ కాబట్టి బ్రూ కలుపుకునేవాడిని. ఆ తర్వాత కిషోర్ అన్న గాట్ మీ యూస్ టు నెస్ప్రెసో కాఫీ పాడ్స్ వస్తాయి, మిషన్ ఉంటుంది, పాడ్ పెట్టి కొడితే అసలు కిషోర్ అన్న మిషన్ గిఫ్ట్ ఇచ్చాడు నాకు. ఆయన అలవాటు చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కాఫీ బాటిల్ కొట్టడం. బట్ అదే టైంలో దిస్ లాట్ ఆఫ్ కాఫీ కల్చర్ స్టార్టెడ్ డెవలపింగ్ ఇన్ హైదరాబాద్, స్పెషాలిటీ కాఫీ. అండ్ ఆ కాఫీ బ్రూయింగ్ ఈజ్ ఆల్వేస్ ఫ్యాసినేటింగ్. కాఫీ బ్రూయింగ్ ఒకటి, నెక్స్ట్
ఒకటి చాక్లెట్ మేకింగ్ ఒకటి. ఇప్పుడు మనం చాక్లెట్ ఉంది కదా, మనం చాక్లెట్ ద ఏరియా అంటే నాకు చాలా ఫ్యాసినేటింగ్ ఉంటుంది బికాస్ ద ఎక్విప్మెంట్ కానీ ఇది కానీ. అట్లా కాఫీ బ్రూయింగ్ ఇస్ ఆల్సో వెరీ ఫ్యాసినేటింగ్ ఫర్ మీ. సో దెన్ ఐ థాట్ నాకు ఎప్పుడు ఉండే ఐడియా ఏంటంటే ఫిట్నెస్ కోచెస్ అన్నంత మాత్రాన వాళ్ళు పచ్చిగా తింటారు లేకపోతే ఓన్లీ బ్లాండ్ ఫుడ్ తింటారు, అలా తింటేనే మనం హెల్దీగా ఉంటాము అన్నది చాలా ఒక ప్రొపగాండా అయితే ఉంటుంది. ఫిట్నెస్ అంటేనే అలా ఉండాలేమో. నా ఇంటెన్షన్ ఆఫ్ ఫిట్నెస్ ఏంటంటే ఒక బ్యాలెన్స్. యూ హ్యావ్ టు స్ట్రైక్ దట్ బ్యాలెన్స్. యూ షుడెంట్ ఓవర్ డూ, రెస్పాన్సిబుల్గా తినాలి. ఇఫ్ యూ హ్యావ్ టు ఈట్ యువర్ ఫేవరెట్ ఫుడ్ దెన్ ఈట్ ఇట్ ఇన్ మోడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీ దీనికి వస్తూ కూడా ఐ హావ్ బీన్ టు ఎ కెఫే, హ్యాడ్ మై బ్రంచ్ అండ్ కేమ్ హియర్. సో ఇట్స్ లైక్ మెయింటైనింగ్ ద బ్యాలెన్స్ ఇస్ సంథింగ్ వాట్ ఐ వాంట్ టు షో పీపుల్. ఇఫ్ ఐ డూ ఇట్ ఇన్ మై ఓన్ ప్రొఫైల్ చాలా డైల్యూట్ అయిపోతుంది. My own profile, I want to stick to fitness. So secondary alter ego and better అందుకే. Where I will show the other side of me who is a foodie but still wants to eat good food with a balance. నేను కెఫేస్ ఎంచుకోవడం కారణం కూడా ఏంటంటే కెఫేస్కి ఎందుకు నేను ప్రిఫర్ చేశానంటే I mean I could have gone to restaurants also but we heard a lot of things about restaurant recently about the cleanliness కానీ లేకపోతే దీని కానీ hygiene conditions కానీ and all. So I believe again the cafes which I go to are little on the thing, like koncham on the higher price untayi. Whatever cafes I'm choosing also at least the quality and hygiene maintain చేస్తారు అందుకే. So that at least in bite తిన్నా ఎంతో కొంత న్యూట్రిషన్ యాడ్ అవుతుంది, హైజీన్ యాడ్ అవుతుంది, rather than I'm not eating something which can spoil my health again అన్న దీంతో కెఫే ట్రాటర్ స్టార్ట్ చేశా. సో ఇట్స్ లైక్ బ్యాలెన్సింగ్ బోత్ మై ఫిట్నెస్ లైఫ్ స్టైల్ అండ్ మై ఫుడీ లైఫ్ స్టైల్. ఓకే. అండ్ మీకు ఇప్పటివరకు బాగా నచ్చిన కెఫే, మళ్ళీ వెళ్ళాను సెకండ్ దానికి అంటే? Frankly speaking, cafe daughter start chesaka I didn't repeat the cafe. Okay. But I'll tell you few cafes which are really good. I mean coffee paranga. Okay. Coffee paranga, food paranga. Okay. Last House Cafe, food is great. Okay. Coffee I would rate 80% is okay. Fine. Okay. And their specialty coffee konni basically robusta beans తో తయారు చేస్తారు mostly. Last House Cafe in Durgam Cheru. Kada coffee, it's a very peculiar taste. I like it, some don't. Okay. Because the beans also కొంచెం ఫ్రూటీ ఫ్లేవర్ ఉంటాయి. సో అదొకటి. ఫుడ్ వైజ్ సబా స్పెషాలిటీ కాఫీ ఇన్ ఫిలిం నగర్ చాలా బాగుంది ఫుడ్. ఐ పర్సనల్ లైక్ ఇట్. కాఫీ కూడా బాగుంది వాళ్ళ దగ్గర. సిల్వర్ ఇస్ అగైన్ ఆన్ రోడ్ నెంబర్ 46. ఓకే. కాఫీ ఇస్ గుడ్, బీన్స్ ఆర్ గుడ్. అండ్ ఈ బీన్స్ అన్ని కూడా వీళ్ళు సోర్స్ చేసేది మన సౌత్ ఇండియా నుంచే. Different places. Most of the specialty coffee places they source it from South India, like Chikmagaluru, Yerakudu, Tamil Nadu, Araku. కొన్ని cafes లో అరకు కూడా ఉంది. అట్లా అక్కడ నుంచి సోర్స్ చేస్తారు. అండ్ ఇవాళ నేను ఐ బీన్ టు ట్రూ బ్లాక్ ఇన్ ఫిలిం నగర్. ఫుడ్ బాగుంది, కాఫీ బాగుంది. ఉకూసా. Ukusa is one of my friends, Sandeep Nadimpalin. He's a racer. Ukusa is also good, where they have good coffee and good food bond. సో ఇట్లాగే ఇంక చెప్పుకుంటూ పోతే ఇంకొక లిస్ట్ తయారవుతుంది మనకి. అంటే అరే ఫిట్నెస్ పాడ్కాస్టా లేకపోతే ఫుడీ పాడ్కాస్ట్ అని అడుగుతారు మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ద లాంగెస్ట్ పాడ్కాస్ట్ లైక్ నేమ్ చేసిన వాళ్ళలో. లైక్ సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ హోప్ there is some kind of knowledge which we can share through this podcast. Yeah. Thank you so much. Yeah.